మత్తయి సువార్త 4వ అధ్యాయం 9, 10, 11 వచనాలు. 8 నుంచి చూద్దాం. 8 నుంచి అయితే మరి బాగుంటుంది. మరలా అపవాది మిగుల అంటే మిక్కిలి చాలా ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తీసుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటిల్లో ఉన్న మహిమను ఆయనకు చూపించి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేయాలి. నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసినట్లయితే వీటన్నిటినీ నీకు ఇచ్చేదను అని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సతనా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నది అనెను. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశారు. సాతాను విడిచిపోయిన తర్వాత దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటలు నిదానంగా మనం చదువుకున్నప్పుడు ఆ మాటల్లో నేను కాస్త ఒత్తిడి చేస్తూ, అంటే ఎంఫసైజ్ చేస్తూ, బ్లాక్ లెటర్స్లో టైప్ చేసినట్టుగా మాట్లాడాను. 9వ వచనంలో ఉందా మాట, నీవు అనగా దేవుని కుమారుడు యేసు, నీవు నాకు నమస్కారం చేసినట్లయితే అనలేదు, సాగిలపడాలి. యేసుతో అంటున్నాడు సాతాను, నువ్వు నమస్కారం చేయి, కాస్త తల వంచు, కొంచెం 2 చేతులు ఇలా పెట్టి అలా అనేసి చాలు, ఏమి అలాంటి ట్రీట్మెంట్లు ఏమీ లేవు. నువ్వు నాకు సాగిలపడాలి అంటే నేల మీద బోర్లా పడన్న, కాళ్ళ మీద పడాలి అన్నట్టుగా, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసినట్లయితే వీటన్నిటినీ, కొన్నిటిని కాదు, ఈ రాజ్యములన్నిటినీ నీకు ఇస్తా. ఆ రాజ్యంలో ఉన్న మహిమ అంటే సంపదలు, సిరి, ధాన్యం, భోగం, భాగ్యం, అందం, ఆనందం, మ్యూజిక్, ఇంకంతా ఆట పాట, ఇంక ఇదని లేదు. మహిమంటే వెలుగు అనుకుంటాం, ఓకే, మహిమంటే వెలుగు కావచ్చు, కానీ అపవాది చూపిస్తున్నటువంటి ఈ లోకపు వెలుగులు, నేత్రాశ, శరీరాశ, జీవపడంబం, ఆట పాట, విందు పొందు, ఇంకా నీకేం కావాలంటే అది చూడు చూడు చూడు. లోకంలో ఉన్న రాజ్యాలు, ఈ లోకపు రాజ్యాలన్నీ వాటి మహిమను ఆయనకు చూపించి మరీ చెప్తున్నా. టెంప్టింగ్, చూపించకుండా అది ఇస్తాను నీకు, అంత ఇస్తాను నీకు, నీకేమిస్తానంటే అపవాది ఏమి దోబూచులాడాడండి. చూపించి టెంప్ట్ చేస్తాడు, చూపు ద్వారా టెంప్ట్ చేస్తాడు. నిజం, టెంప్టేషన్ ఎప్పుడు కూడా చూపు ద్వారానే, పడగొట్టే టెంప్టేషన్ ఎప్పుడు కూడా చూపు ద్వారానే. ముందు సంభాషణతో ప్రారంభించిన అవ్వ, తర్వాత ఆదాము పడటానికి గల కారణం చూచుటకు, ఆ పండు చూచుటకు, చూపులతోనే పడతాం అంతే. అందుకే లోకరీతిగా చెప్పిన ప్రభు యొక్క వాక్యం చూసినా, ఈ శరీరానికి కావచ్చు లేదా శరీరంలో ఉన్న అంతరాత్మ స్వరూపానికి ద్వారం, వాట్ ఈజ్ ద మెయిన్ డోర్ ఫర్ ద స్పిరిచువల్ పర్సన్ ఇన్సైడ్, నాలో ఉన్న నా ఆత్మ రూపానికి మార్గమేది, హృదయంలోకి మార్గమేది అంటే కన్ను. దట్ ఈస్ ద మెయిన్ డోర్ టు సిన్, టు ఎంటర్, టు డిజైర్, టు యాక్ట్ అపాన్ ఇట్ అకార్డింగ్లీ. లోపలికి వెళ్ళటము, కావాలని కోరిక కలగటము, కోరిక కలిగిన తర్వాత కావాలని కోరుకోవటము, కావాలని కోరిక పెరిగితేటప్పటికీ ఇంక యాక్షన్లోకి, యాక్టివిటీలోకి మనం వెళ్ళిపోవటం. అందుకే ప్రభు అంటాడు, కన్ను జాగ్రత్త, కన్ను జాగ్రత్త, చూపు జాగ్రత్త. దేవుని మనకి స్తోత్రం. ఒక వ్యక్తితో, ఒక స్త్రీతో ఇలాగున, అది మాత్రమే కాదు, ఒక స్త్రీని కంటి చూపు,
జాగ్రత్త. ప్రభు చెప్పారు, కంటి చూపుతోనే వ్యభిచారం చేసిన వాడు అయిపోకూడదు, నువ్వు మోహపు చూపు కుదరదు, వ్యభిచారం చేసినట్టే అన్నాడు. అందుకేనేమో యోబు గ్రంథంలో ఒకచోట యోబు అన్న మాట చూసి, అవునా, సాధ్యమా, అలా ఉండగలరా ఎవరైనా? యోబు తన కన్నులతో నిబంధన చేసుకున్నాడట, తన కనులతో నిబంధన చేసుకున్నాడట. కనులతో తాను చేసుకోవటం కాదు, కనులను బట్టి ఈ దేవునితో నిబంధన చేసుకున్నాడు. ఏమో బలులు అర్పించే వ్యక్తి కదా, తమ పిల్లలు ఆ విందు వినోదాల్లో దేవునికి వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడి పాపం చేశారేమో, వాళ్ళకి తెలియదు కదా అంటూ ప్రతిరోజు వారి కొరకు బలులు అర్పించి వారిని పిలిచి మరీ వాళ్ళ నిమిత్తం బలులు అర్పించి ప్రార్థన చేసేవాడు. అన్ని లేఖనాల్లో ఉంది. దేవునికి స్తోత్రం. యోబు ఒక చోట అన్న మాట మీరు చదివే ఉంటారు. పరస్త్రీని, యవ్వన కుమార్తె ఎవరైనా సరే, పరస్త్రీని ఈ కంటితో మోహపు చూపు చూడకూడదని నా కనులతో నేను నిబంధన చేసుకున్నాను, అనుకున్నాను, చెప్పుకున్నాను. ఇలా ఉండకూడదు సుమా అనుకోవటం కాదండి, నిబంధన అంటే నాకు కీడు కలుగునుగాక అని పక్క నుంచి అది పెట్టుకుంటాడు అన్నట్టు లింకు. అప్పుడే కొంచెం భయం ఉంటుంది. ఎప్పుడైతే అలా చూస్తానో నాకు అనారోగ్యం వచ్చునుగాక, లేకపోతే దేవుడు నాకు కీడు చేయునుగాక, లేకపోతే నాకేదో నష్టం కలుగునుగాక అని పక్కన కంటిన్యూటీ ఏదో పెట్టుకుంటేనే అప్పుడు ఇది నిబంధన అయిపోతుంది. లేకపోతే అనుకున్నాను ఎవరు ఉండగలరు అనుకుంటాం. కానీ అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలంటే పక్కన ఏదో ఒక బరువు మనం పెట్టుకోవాలి. బహుశా అలా పెట్టుకున్నాడేమో యోబు. నా కనులతో పరస్త్రీని ఈ కనులతో మోహపు చూపు చూడనని నా కనులతో నేను నిబంధన చేసుకుంటాను. ఈవెన్ దావీదు చూచాడు కదా, చూసే కదా మోహంలో పడ్డాడు కదా, కోరికలో పడ్డాడు కదా, దేవుడు కనికరించాడు కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సో చూపించాడు నా దగ్గర ఎంత ఉంది అంత ఉంది. చూపించకుండా అంటేనే నమ్మేస్తున్నాం మనం. అక్కడున్నాడు ఇక్కడున్నాడు అలా జరుగుతుందంటేనే పొరోమని పరుగులు పెడుతున్నాం. ఏమి రుజువు చేతిలో లేకపోతేనే ఇది అయిపోయిన తర్వాత రేపు ఇది ఇస్తాను, ఎల్లుండి ఇది ఇస్తాను, తర్వాత అది ఇస్తాను అనేటప్పటికీ ఇస్తాడటని మనం ముందుకు పోతున్నాం. అపవాది ఉన్నదే చూపించాడు, ఇదంతా నీకు ఇస్తా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీటన్నిటినీ, కొన్నిటిని కాదు, వీటన్నిటినీ నీకు ఇచ్చేస్తాను అని చెప్పాడు. నీవు సాగిలిపడి నాకు నమస్కారం చేసిన ఎడల. అప్పుడు ప్రభు ఏమన్నారు? ప్రభు అయిన నీ దేవునికి మాత్రమే సాగిలిపడాలి, నీ దేవునికి మాత్రమే మొక్కాలి, నీ దేవునికి మాత్రమే శిరస్సు వంచాలి, ఆయనను మాత్రమే ఆరాధించాలి అని లేఖనాల్లో ఉంది. ఆ లేఖనాలను బట్టి నేను వెళ్తాను. అంటే నా తండ్రి చిత్తమే నా ఇష్టం. దేవుని మనకి స్తోత్రం. ఇక్కడ ఒక ఆలోచన చేశారు ఎప్పుడైనా? ప్రభువును పరిశుద్ధాత్మ అరణ్యంలోనికి కొనుపోయాడు, తీసుకుపోయాడు, త్రోసుకుపోయాడు. టెర్మినాలజీ. బాప్తిజం పొందిన తర్వాత ఆత్మ ఆయనను అపవాది చేత శోధించబడుటకు అరణ్యంలోనికి కొనిపోయెను, తీసుకుపోయెను అనుంటుంది. అక్కడ పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉన్నారు యేసుప్రభు, అంతే కదా. పరిశుద్ధాత్మని తీసుకెళ్లారు. అపవాది శోధిస్తున్నాడు, పరిశుద్ధాత్మ స్వాధీనంలోనే ఉన్నారు మనం అనుకుంటున్నాం. ఒకటో శోధన నోటి రుచి గురించి, ఆకలి గురించి వచ్చింది. అవును కదా. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండవ శోధన దేవునిని శోధించే రెండవ మెట్టు వచ్చింది. ఒకటేమో ఆకలి, రెండోదేమో నీకేం కాదులే ముందుకెళ్ళిపో, దేవుడు చూసుకుంటానన్నాడు కదా. ఈ నేటి దినాల్లో విశ్వాసాలకు వచ్చే శోధనలు కూడా ఇయ్యే. ఒకటి శరీర సంబంధమైన శోధన, రెండోదేమో దేవుణ్ణి శోధించే శోధన. దేవుడు ఇలాగన్నావు కదా, అలాగన్నావు కదా, ఇలా చూసుకుంటానన్నావు కదా, ప్రేమిస్తానన్నావు కదా, కాపాడతానన్నావు కదా, నాకే లోటు రాకుండా చూస్తానన్నావు కదా, ఎందుకు ఇలా వదిలేసావు అన్నట్టు మనం ముందుకెళ్తాం. అది దేవుని చిత్తం కాకుండా, వాక్యానుసారం కాకుండా ఉన్నప్పుడు ఎందుకు నన్ను చూడలేదు, రాంగ్ రూట్లోకి వెళ్తాము. యాక్సిడెంట్ అయింది, కాపాడతానన్నావు కదా అంటే శోధించినట్టు అవుతుంది, అంతే కదా. ఆ శోధన సంఘానికి ఎదురయ్యే శోధనలు ఇయ్యే. ఒకటేమో శరీరం, రెండేమో దేవుణ్ణి శోధించే శోధన, మూడవదిగా టాప్ అనమాట. ఇంకా అది సాగిలి పట్టమంటే ఇంకా అల్టిమేట్.
అదే పీక్ శోధనలో, ఇంక అదే టాప్ అనమాట, శిఖరం. అపవాది మొదట చిన్న శోధన పెట్టాడు, జయించాడు, దాన్ని కొంచెం ఇంటెన్సిటీ పెంచాడు, జయించాడు. ఇంకా చివరి శోధన అనమాట, సాగిలపట్టు అంటే ఇంక అంతే, బ్రతుకు దాంతో ఫినిష్. అది మూడవది. ఈ మూడవ శోధన మీద మనం మాట్లాడుకుంటున్నాం. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఇక్కడ మీకు 8వ వచనం మీరు మనసు పెట్టారా? పరిశుద్ధాత్మ ఆయనను అపవాది చేత శోధించబడటానికి అరణ్యంలో తీసుకెళ్ళాడు. నిజానికి పరిశుద్ధాత్మ స్వాధీనంలోనే ప్రభు ఉన్నాడు, కానీ అపవాది శోధించటానికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ చూస్తూ ఉన్నాడు. కాపాడాలి కదా అనుకుంటాం, శోధించబడుటకు తాను కాస్త వెనుకున్నాడు. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. అపవాది రాగానే రాకూడదు, పరిశుద్ధాత్మ ఆవరింపులో ప్రభు ఉన్నారు కదా, పరిశుద్ధాత్మ శక్తులు ప్రభు ఉన్నారు కదా, అప్ప దగ్గరికి రావటం ఏంటి, మాట్లాడటం ఏంటి, అలా రెచ్చగొట్టడం ఏంటి, పారిపోవాలి కదా అపవాది, యేసు ప్రభువుని చూడగానే కేకలేసిపోవాలి కదా అని ఆ తరువాత జరిగిన అనుభవాలను బట్టి ఈ వచనాన్ని మనం చూస్తాం. నిజానికి ప్రభు పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉన్నాడు, కానీ పరిశుద్ధాత్మ ఆయన నడిపింపులో తీసుకెళ్లారు? అపవాది చేత శోధింపబడ చేయుట కొరకు ట్రైనింగ్ ఇవ్వటానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఉన్నాడు, కానీ అపవాది శోధిస్తున్నాడు. పరిశుద్ధాత్మ హీజ్ ఇన్ కంట్రోల్, కానీ పరిశుద్ధాత్మ కంట్రోల్లో యేసు ప్రభువుని అపవాది శోధిస్తున్నాడు. అంటే అపవాది పరిశుద్ధాత్మ కంట్రోల్లో లేడు, యేసు పరిశుద్ధాత్మ కంట్రోల్లో ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, అక్కడ నేను ఏ విషయం మీకు చూపించిన ప్రయత్నం చేస్తున్నానంటే, అపవాది ఆయన ప్రార్థనలో ఉన్నాడు, ఏమీ తినలేదు అని ఉంది. అంటే త్రాగాడన్నమాట అని కొంతమంది బైబిల్ పండితులు చెప్తారు. నీరు తాగే ఉండాలి యేసు ప్రభు. ఆయన ఏమీ తిననందువల్ల ఆకలి కొని ఉండగా అని ఉంటుంది, కనుక త్రాగి ఉండాలి. ఎందుకంటే మోషే 2 సార్లు 40 రోజులు రాత్రి పగలు ఉపవాసం ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ ఖచ్చితంగా వ్రాయించాడు కదా, ఏమీ తినకయ్యును ఏమీ త్రాగకయ్యును ఉండెను అని. మోషే గురించి దేవుడు అంత పర్టికులర్గా వ్రాయిస్తే, మరి యేసు ప్రభు ఉపవాసం గురించి దేవుడు ఖచ్చితంగా నీరు ఆహారం గురించి ఖచ్చితంగా రాస్తాడు, ఎందుకంటే మోషే కన్నా గొప్పవాడు. దేవునికి స్తోత్రం. కనుక ఏమి తినక అన్నారు కనుక త్రాగి ఉండొచ్చు, లేకపోయినా ఒక ఆలోచన అని ప్రజల ముందు విడిచిపెడతారు కొంతమంది ఈ ఆధ్యాత్మిక విధానాలను బోధించేవారు. సరే, ఇప్పుడు ఎవరు స్వాధీనంలో ఉన్నారు? పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉన్నారు, కానీ ఎవరు శోధిస్తున్నారు? అపవాది శోధిస్తున్నాడు. ఎక్కడ శోధిస్తున్నాడు? అరణ్యములో ఒంటరిగా ఉన్నప్పుడు శోధిస్తున్నాడు. నిజానికి పక్షుల మధ్యన, పశువుల మధ్యన, జంతువుల మధ్యన అరణ్యములో ఒంటిగా ఉన్నాడు, కానీ పరిశుద్ధాత్మ ఆయనకు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ ఆయనకు తోడై ఉండగా వ్యక్తిగతంగా, శరీర సంబంధంగా, పరిశుద్ధాత్మ ఆత్మ కదా, ఆయన ఒక వ్యక్తిలాగా పక్కన కనపడకపోవచ్చు, యేసుప్రభు పక్కన స్నేహితుడిలాగా, కానీ ఆయన ఒక ఆత్మ, ఒక వ్యక్తి, ఒక స్వరూపం. ఆయన స్వాధీనంలో ఉన్నారు, కానీ అపవాది శోధిస్తున్నాడు. ఇక్కడ నేనేమనుకుంటున్నానంటే, మరలా 3వసారి అపవాది ఆయనను, యేసును ఎక్కడ తీసుకెళ్ళాడు? మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి తీసుకెళ్ళాడు. 2వసారి దేవాలయపు శిఖరమున ఆయన నిలవబెట్టాడు. ముందేమో నేల మీదే ఉంచి చేశాడు టెస్టింగ్ అంతా కూడా. చూడు, రాళ్ళు రొట్లుగా చేసుకోవచ్చు కదా, నేల మీద ఉండే. ఆ తర్వాత ఒక లెవెల్, శిఖరం, దేవాలయపు శిఖరం, ఒక లెవెల్ పెంచాడు. అక్కడి నుంచి దూకమన్నాడు. ఇంక చివరికి వెళ్ళేటప్పటికి ఎత్తైన కొండ, అంటే కొండ ఎత్తు ఇంత నేను చెప్పలేను, కానీ అక్కడి నుంచి అపవాది చూపించాడట. అపవాది యేసు ప్రభుకి చూపించాడట. ఏది? ఎవరిని? ఆ కొండ కింద ఉన్న పల్లె కాదు, పట్టణం కాదు, అక్కడ ఉన్నటువంటి అరణ్యాలు కాదు. అక్కడికి వెళ్ళి యేసు ప్రభుకి చూపిస్తుంటే ఏం కనపడినాయి చెప్పండి? లోకములో ఉన్న రాజ్యాలు, ఆ రాజ్యాల్లో ఉన్న మహిమంతా కూడా యేసు చూశాడు. అపవాదిని ఎందుకు తక్కువ అంచనా వేయకూడదు మనం? అపవాదిని అంత తేలిక ఎందుకు చూడకూడదు? తేలిగ్గా అంటే భయపడటానికి నేను చెప్పటం లేదు. నిజానికి అపవాదికి భయపడొద్దని ప్రభువు చెప్తారు. ఎవరి పట్ల నీకు భయం ఉంటే అపవాదికి పట్ల నీకు భయం ఉండదు. కానీ దేవుని భయం తగ్గితే అపవాది భయం పెరిగిపోతుంది. అపవాది కెపాసిటీ చూడండి. తీసుకెళ్ళాడు సాతాను
తీసుకెళ్ళాడు, మొత్తం చూపించాడు, కంటికి చూపించాడు. అంటే వాడి కెపాసిటీ చూడండి, చూపిస్తాడు. లేదు యేసు ప్రభు ధ్యానంలో ఉండగా, ప్రార్థనలో ఉండగా దర్శనం వచ్చింది ఆయనకి అన్నట్టుగానే ఉండొచ్చు. ఇవి కూడా దర్శనం చూశారు ఆయన. దర్శనంలో అప్పదాయను ఒక కొండ శిఖరం మీదకి, లేకపోతే దేవళ శిఖరం మీదకి అని కూడా మాట్లాడుకోవచ్చు. ఉపదేశానుసారంగా కాస్త వాక్యం చెప్పుకునేటప్పుడు దర్శనం వచ్చి ఉండొచ్చు, ఒక కలగాని ఉండొచ్చు, ఆ కళలో తీసుకెళ్ళి ఉండొచ్చు. మళ్ళీ ఇవన్నీ చూస్తూ ఉంటే ఇట్స్ నాట్ డ్రీమ్, ఇట్స్ నాట్ విజన్, ఇట్ ఈజ్ రియల్. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అపవాది ఆయన శోధించి వెళ్ళిపోయిన తర్వాత దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశారు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఇక్కడ పరిశుద్ధాత్మ నడిపింపులో ప్రభు ఉన్నారు. అపవాది చేసి శోధించబడటానికి పరిశుద్ధాత్మ తీసుకువెళ్ళి అరణ్యంలో పెట్టి ఆయన కొంచెం వెనక్కున్నారు. ఇంకా అపవాది 1, 2, 3 అంటూ శోధిస్తున్నాడు. ఆ అపవాది యొక్క శోధన కెపాసిటీ చూడండి, పైకి తీసుకెళ్ళి చూపిస్తున్నాడు. అంటే అపవాది నడిపింపులోకి ప్రభు వెళ్ళిపోయారా? ఆత్మ నడిపింపులో నుంచి అపవాది నడిపింపులోకి వెళ్ళిపోయారా? కొండ శిఖరం మీదకి వెళ్తే వెళ్ళిపోయాడా యేసు ప్రభు? దేవాలయ శిఖరం మీదకి అపవాది తీసుకెళ్ళాడని ఉంది, నిలబెట్టాడని ఉంది. అక్కడికి యేసు ప్రభు వెళ్ళిపోయాడా? ఎక్కువగా మనం హెడ్ బ్రేక్ చేసుకోవద్దు, కానీ వాక్యం అదే చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే అపవాది చేత శోధనకు గురైపోయాడు, శోధించబడ్డాడు. వాక్యంలో ఉంది, మర్చిపోవద్దు. మనవలే ఆయన అన్ని విధములుగాను, ఆ లింకు ఈ లింకు కుదరకపోవచ్చు, ఒకవేళ నేను చెప్పే విధానము, తాత్పర్యము, సందర్భము కలవకపోవచ్చు. అలాగ వాక్యం చెప్పటం మంచిది కాదని కొంతమంది పెద్దలు చెప్పొచ్చు, నేను అంగీకరిస్తా. కానీ ఒక ఆలోచన మాత్రం మీ ముందు ఉంచుతున్నా. ఏమనంటే ఆయన మనవలే శరీరధారి అయ్యున్న దినములలో మనవలే అన్ని విధములుగాను శోధించబడ్డాడు. శోధించబడేవాడు? యాకోబు పత్రిక. ఎవరు కూడా దేవుడు శోధిస్తున్నానని అనకూడదు. ఎవడైనా సరే శోధిస్తే అపవాది శోధిస్తాడు, తన శరీర కోరికలను బట్టి శోధించబడతాడు, ఇచ్చలను బట్టి. దేవునికి స్తోత్రం. కనుక ఆయన శోధనకు గురయ్యాడు. పరిశుద్ధాత్మ ఫుల్ కంట్రోల్లో ఉంటే ఆయన శిఖరానికి వెళ్ళడేమో. పరిశుద్ధాత్మ ఫుల్ కంట్రోల్లో ఉంటే, పరిశుద్ధాత్మే ఆయన ఆవరించేసి ఉంటే ఆ కొండ శిఖరానికి కూడా అపవాది తీసుకెళ్ళలేడేమో. ఎందుకంటే హోలీ స్పిరిట్ ఫుల్ అని అనుకుంటే మరి వెళ్ళాడు కదా ఈయన. వాడు తీసుకెళ్ళాడట, ఈయన వెళ్ళాడట. తీసుకొని పోగా ఆయన అక్కడి నుంచి తీసుకుని పోగా అక్కడి నుంచి అంతా చూపించాడు. ఏంటి ఈ డ్రామా అంతా? ఏంటి ఈ విధానం అంతా? సాతానుడు యేసును లీడ్ చేస్తున్నాడు, తీసుకెళ్తున్నాడు. నడిచాడా, లేకపోతే సడన్గా ఆత్మలో తీసుకెళ్లారా, కను రెప్పపాట్లు అక్కడ తీసుకెళ్లారా? ఓకే, లెట్ ఇట్ బీ, మేబీ. కానీ అపవాది యేసుని తీసుకెళ్ళగలిగాడు, ఎత్తైన చోటుకి తీసుకెళ్ళగలిగాడు. అక్కడ కాదు, దేవాలయ శిఖరము, మూడవదేమో కొండ శిఖరం. దేవాలయ శిఖరం అయితే నేల ఒకటి కనపడింది, నువ్వు పడిపోతే నీ కాళ్ళకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకోవడానికి దూతలు ఆజ్ఞాపించాడు కదా అని శోధించిన విధానం. ఓకే, లెట్ ఇట్ బీ. కానీ మూడవది ఇంకా టాప్, అంటే ఎవరెస్ట్ శిఖరము ప్రపంచంలో కన్నా అంటారేమో లోకరీతిగా. మరి ఏ శిఖరం, ఏ పర్వతం, ఏ ఎత్తైన పర్వతం ఏంటో తెలియదు, కానీ అక్కడ తీసుకెళ్ళాడు. కనురెప్పపాటులో ఫిలిప్పును ఆత్మ కొనిపోగా ఇక కనపడకుండా వెళ్ళిపోయాడు అని ఉంటుంది. ఫిలిప్ ఆత్మ కొనిపోగా దమస్కస్కి వెళ్ళి ఆ మార్గంలోకి వెళ్ళాడు. ఇథియోపియా దేశపు రాణి దగ్గర ఫైనాన్స్ మినిస్టర్, కోశాధికారిగా పనిచేస్తున్న వ్యక్తి రథంలో వెళ్తుంటే సువార్త చెప్పడానికి పరిశుద్ధాత్మ కనురెప్పపాటులో అక్కడ తీసుకెళ్ళాడు. పరిగెత్తడం మాత్రం మళ్ళా ఫిలిప్పు పరిగెత్తాడు. ఆ తర్వాత ఆత్మ ఫిలిప్పును కొనిపోగా ఫిలిప్పు కనపడలేదు అని వచనంలో ఉంది. కనుక ఇది ఏమంటారు, టెలిట్రాన్స్పరెన్సీ. ఎలాగైతే సిగ్నల్స్ వస్తున్నాయి, మనిషి కూడా ఒకరోజు అలాగే అయిపోతాడట. ఆ శక్తి కూడా, ఆ టెక్నాలజీ కూడా వచ్చేస్తుంది అన్నట్టుగా చెప్పుకుంటున్నారు చాలామంది. దేవుని మనకి టెలిట్రాన్స్పోర్టేషన్ అనేదో అంటున్నారు దానికి పేరు. ఎనీవే, ఇక్కడ ఈ అపవాది కూడా దురాత్మ, దేవుని ఆత్మ. దేవుడు ఆత్మ ఉన్నారు,
పరిశుద్ధాత్మయ్య ఉన్నారు, దేవుడు ఆత్మయ్య ఉన్నారు, అపవాది దురాత్మ, వాడు కూడా ఆత్మ. దేవుడు ఆత్మ, కెపాసిటీ, సామర్థ్యం, ఆయన జ్ఞానం, ఆయన సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు. ఆయన కన్నా కొంచెం తక్కువ అపవాది. బాగా తక్కువైతే ఎందుకు అలా రెచ్చిపోతాడు ఒకరోజు? నీకన్నా నేను ఎందులో తక్కువ అన్నాడు. ఏ విషయంలో తక్కువ నీకన్నా? నీకు నాకు లేనిదేంటి? నీలో కొంచెం చిటికడంతే అన్నట్టుగా. ఎందులో నేను తక్కువ? నేను దేవుణ్ణి ఎందుకు కాకూడదు అన్నాడు. కాలిగోటికి కూడా పోలనవాడైతే అసలు ఆ స్థాయికి రాడు. ఎందుకంటే హీ హెస్ గాట్ ద కెపాసిటీ. సర్వాంతర్యామి కాకపోవచ్చు, సర్వాధికారి కాకపోవచ్చు, సర్వజ్ఞాని కాకపోవచ్చు, సర్వోన్నతుడు కాకపోవచ్చు, కానీ ఆ నెక్స్ట్ లెవెల్ అపవాది, ఆ నెక్స్ట్ కెపాసిటీ అపవాది, ఆ నెక్స్ట్ దుష్ట దురాత్మ జ్ఞానం అది అపవాది. దేవునికి స్తోత్రం. ఓ హల్లెలూయా. సో యేసు ప్రభువుని అపవాది రెండవసారి దేవాలయ శిఖరములకు నిలవబెట్టాడు. ఆయనను నిలవబెట్టి మాట్లాడుతున్నాడు. శిఖరం మీద నిలబెట్టాడు. ఇక్కడ ఎత్తైన కొండ మీదికి ఆయనను తీసుకువెళ్ళాడు. అరణ్యములో ఒక పరిశుద్ధాత్మ తీసుకువెళ్తే ఈ కొండ మీదికి ఆయనను దురాత్మ, అపవాది అన్నాడు. దురాత్మ కూడా కాదు, అపవాది, లూసిఫర్, సాతాను. కొండ మీద తోడుకుని పోయి మొత్తం అంతటిని చూపించాడు. నీకు కూడా చూపించగలడు, నాకు కూడా చూపించగలడు. పడగొట్టడానికి, చెడగొట్టడానికి. దేవునికి స్తోత్రం. ఈ లోకరాజ్యములన్నిటినీ, ఆ రాజ్యములో ఉన్న ధనము, ధాన్యము, భోగము, భాగ్యము, అందము, ఆనందము, విందు, వినోదము, ఫుడ్డు, ఏమంటే అది, సంగీతం, మొత్తం అంతా ఏదైతే లోకం పరిగెడతా ఉందో, ఏదైతే లోకం ఆహా ఓహో అంటూ చప్పట్లు కొడుతూ ఉందో, ఏది చూపించైతే లోకం ప్రజలందరినీ కూడా మైకంలో పడేసేసి పరుగులు పెట్టేలా చేస్తూ ఉందో, మతిపోగొడుతూ ఉందో, చివరికి విశ్వాసాలు కూడా లోకమే కావాలనే భ్రమలోనికి లాగేసి ఆ భ్రమపరచు ఆత్మల ప్రభావంతో లోకము ఈ విశ్వాసాలు కూడా తనతో కలిపేసుకుంటా ఉందో, అవన్నీ చూపించాడు. ఆకర్షణ సో పవర్ఫుల్ ఫర్ టెంప్టేషన్. చూచినవాడు పడకుండా ఉండడన్నమాట. అంతా చూపించేశాడు, మొత్తం అంతా చూపించేశాడు. ఇదంతా నీకు ఇచ్చేస్తా. ఏం చేయాలట? ఒక్క సెల్యూట్ కొట్టు చాలు. లేకపోతే అపవాది నువ్వేనా దేవుడు అని ఒక మాట అనలేదట. ఏం చేయాలట? యూ హ్యావ్ టు బో డౌన్ బిఫోర్ మీ. యూ హ్యావ్ టు బో డౌన్ బిఫోర్ మీ. అప్పుడు యేసు ప్రభు, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రం సేవింపాలి. అంటే బ్రాకెట్లో ఆయనకు మాత్రమే నువ్వు సాగిలపడాలి, ఆయనకు మాత్రమే నువ్వు సాగిలిపడి నమస్కారం చేయాలి. అదన్నమాట యేసు ప్రభు తాత్పర్యం. ఆయనను మాత్రమే సేవించాలి అని వ్రాయబడి ఉన్నది లేఖనాల్లో. నేను ఆ లేఖనాలు చదివాను, ఆ లేఖనాలు నాలో ఉన్నాయి, నా ఆత్మలో ఉన్నాయి. ఆ లేఖనాలే నాకు దైవం, ఆ లేఖనాలే నాకు సత్యం, ఆ లేఖనాలే నాకు దేవుడు, ఆ లేఖనాలే నాకు ఊపిరి, లేఖనాలే నాకు క్రమశిక్షణ. దేవుని మనకి స్తోత్రం. ఈరోజు ఈ మాటలు నేను చెబుతూ మీతో నాతో పరిశుద్ధాత్ముడు ఇలా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని అనుకునేలాగా ఒక మాట చెప్తున్నాను. ఏమనంటే, లేఖనాలకు ప్రభు అంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు. లేఖనము అంటే ఆకాశంలో కనపడింది కాదు, అక్కడికక్కడ మేఘాలన్నీ కూడా అక్షరాలాగా అలాగా ఏదో మ్యాజిక్ డిజిటల్లాగా వచ్చేసినవి కాదు. లేఖనం అంటే లిఖింపబడినది, అక్షరార్థమైనది. అది చర్మపు దాని మీదో లేకపోతే మరొకటో కాగితము, వాట్ ఎవర్ ఇట్ మే బి, లిఖించబడినది. అక్షరముతో, అక్షరముల సముదాయము, పదముల సముదాయము, అర్థమిచ్చే వచనాలు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో జీసస్ డ్యూరింగ్ ద టెంప్టేషన్, టెంప్టెడ్ బై సాతాన్ హిమ్సెల్ఫ్ డైరెక్ట్లీ విత్ హిస్ ఫుల్ కెపాసిటీ హీ కేమ్. ఫుల్ కెపాసిటీతో వచ్చేసాడు అపవాది. దాని కెపాసిటీ అంతా చూపిస్తున్నాడు. ఇదంతా నాది, నాకు ఇవ్వబడింది అన్నాడు ఆయన. లోకసువార్తలో మరొక చోట ఇదే సందర్భాన్ని మనం చూసుకుంటే, ఇదంతా నాకు ఇవ్వబడింది అంటే ఇచ్చినవాడు ఎవడో ఉన్నాడు, ఇచ్చాడు కాబట్టి నేను తీసుకున్నాను, నేను స్వాధీనం చేసుకోగలిగాను. భూమి మీదకి దేవుడు అతనిని తోసివేశాడు, నెట్టివేశాడు.
భూమి అయింది, అయిపోయింది. కొంతకాలం దేవుడు వదిలిపెట్టేశాడని వచ్చినోడు ఉంది. అందుకే వాడు అంటున్నాడు, ఈ లోకాన్ని ఏలుబడి చేస్తున్నాను, పాపం నిమిత్తం పాపం ద్వారా సమస్తాన్ని ఏలుబడి చేస్తున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతా ఆయనకు చూపించాడు, అంతా చూశాడు. అంటే జీసస్ వాజ్ టెంప్టెడ్. తీసుకెళ్ళాడు, నిలబెట్టాడు, చూపించాడు. ఇన్ ఆల్ స్టేజెస్ జీసస్ వాజ్ టెంప్టెడ్ జస్ట్ లైక్ అస్. ఆయనకి ఎప్పుడు టెంప్టేషన్ రాలేదండి, అసలు ఆయన టెంప్టేషన్ లేదండి. ఆయన దేవుడు కదండి అంటే కాదు. దేవుడై ఉండి దేవునిగా ఉండుట గొప్ప భాగ్యమని తలంచక దైవత్వాన్ని పైన పరమందు విడిచిపెట్టేసి పాప శరీరాకారమును ధరించుకున్నటకు ఇష్టపడి మానవ రూపంతో మనుష్య కుమారునిగా పిలువబడుటకు భూమి మీదకు వచ్చాడు. శక్తినంతా బయట వదిలేశాడు, ప్రభావం అంతా పైన వదిలేశాడు, మహిమంతా పైన వదిలేశాడు. కనుకనే ఆయన మనలాగా శక్తిహీనుడై ఉండగా, బలహీనుడై ఉండగా, శరీరంతో ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకు తోడై ఉండాల్సి వచ్చింది. మరణించే వరకు, సమాధులకు వెళ్ళే వరకు, సమాధిని గెలిచి తిరిగి లేచే వరకు దేవుడు పరిశుద్ధాత్మ ఆయనకు తోడై ఉన్నారు. కనుక ఆయన అపవాది చేత పీడించబడుచున్న వారందరినీ కూడా స్వస్థపరచుచు దేవుని రాజ్యం గురించి చెప్పచ్చు ఉండేను అని అపొస్తలుల కార్యంలో ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన శక్తితో కిందికి రాలేదు. దేవుని శక్తి ప్రభావంతో మరి కడుపులో ఒక రూపం పొందుకున్నా ఆయనలో ఏ శక్తి లేదు, దైవశక్తి లేదు. ఆ దైవశక్తి ఆయనకు ఉన్నది అంటే ఆయనతో పరిశుద్ధాత్మ ఉన్నారు. దైవశక్తితో ఆయన కార్యాలన్నీ చేశారంటే దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఆకాశమును గద్దించాడు, సముద్రాన్ని గద్దించాడు, తుఫాను గద్దించాడు, దెయ్యాలను గద్దించాడు, రోగాలను గద్దించాడు. అవునమ్మో ఈయనెవరో అని కూడా వెళ్ళి శిష్యులు కూడా ఆశ్చర్యపోయినటువంటి సన్నివేశం, సంభాషణ మనం చదువుకున్నాం కదా. ఈయనెవరో ప్రభు కూడా అంటాడు, నాకు అధికారం ఇవ్వబడింది, నాకు శక్తి ఇవ్వబడింది, నేను అభిషేకించబడి వచ్చాను, లేదా వచ్చి అభిషేకించబడ్డాను, కనుక ఈ కార్యం నేను చేయగలుగుతున్నాను. ఇప్పుడు నా యందు విశ్వాసం ఉంచిన వారు అదే అధికారం వాళ్ళకు ఉంటుంది, అదే శక్తి వాళ్ళకు ఉంటుంది, అదే అభిషేకం వాళ్ళకు ఉంటుంది. నాకన్నా గొప్ప కార్యాలు వాళ్ళు చేస్తారు. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ సీక్వెన్స్ కరెక్ట్గా సరిపోతుంది. కనుక అపవాది చేత యేసు ప్రభు శోధించబడినప్పుడు ఆయన మనవలే శోధించబడ్డాడు. దో హీజ్ ఎ సన్ ఆఫ్ మ్యాన్, మనుష్య కుమారుడు అని పిలువబడిన ఈయన నా కుమారుడినందు నేను ఆనందించుచున్నానని కొద్ది కాలం ముందే దేవుడు ఆకాశం నుంచి ఆ స్వరాన్ని యోహానుకు వినిపింపచేసిన, నా కుమారుడు అంటే దైవ కుమారుడు, మనుష్య కుమారుడిగా శరీరధారి పాప శరీరాకారంతో ఉన్నాడు. కనుక ఆయన మనవలే శోధించబడ్డాడు అని అక్కడ అపొస్తలులు చెప్తున్నారు. మనవలే అన్ని విధాలా శోధించబడ్డాడు. శోధించబడినను యేసు సవాల్ చేసి చెప్పాడు, నాలో పాపం లేదు. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. హీ వాజ్ టెంప్టెడ్ బట్ నో సిన్. హీ నెవర్ సిన్డ్. He was tempted, he has been tempted every day like us. ప్రతి విషయంలోనూ, ప్రతి సమయంలోనూ, ప్రతి కారణం చొప్పున ఇలాగ ఆయన శోధించబడలేదు. నాలాంటి శోధన ఎవరికి రాకూడదు బాబు నేను అన్నాను అనుకోండి, అలాగూ ఆయన కూడా శోధించబడ్డాడేమో ఒక ఘడిలో, ఒక నిమిషంలో ఎక్కడో మనవలే శోధించబడ్డాడు. అన్ని విషయములుగాను శ్రమ వేరు, శోధన వేరండి. బోత్ ఆర్ నాట్ ఈక్వల్. శ్రమ వేరు, శోధన వేరు. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శ్రమ అవసరం సంఘానికి, శ్రమ విశ్వాసకు అవసరం. పేతురు అంటాడు కదా, శుద్ధ సువర్ణం కూడా, బంగారానికి కూడా అగ్ని అవసరం. ఎందుకు? అందులో ఉన్నటువంటి చెత్తంతా పోవాలి, ఆ మేలింపు బంగారం పైకి రావాలి. అలాగే సంఘానికి, విశ్వాసానికి శ్రమ అవసరం. ఆ శ్రమలలోకి నీ విశ్వాసం వెళ్ళినప్పుడు అది కాలిపోయే విశ్వాసమా, బూడిదైపోయే విశ్వాసమా, కరిగిపోయే విశ్వాసమా, గడ్డిపరక లాంటి విశ్వాసమా, కట్టి లాంటి విశ్వాసమా, చెత్త లాంటి విశ్వాసమా పోతుంది. కానీ విశ్వాసము పుటమ వేయబడిన బంగారం మాదిరిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. కనుక నీవు అనేక రకములుగా శ్రమలు పడతావు. ఆ శ్రమలు పుటం వేసినట్టే, నీ విశ్వాసాన్ని పుటం వేసినట్టే. దేవునికి స్తోత్రం. ఇంతకీ ఏం చెప్పాలనుకుంటున్నాను నేను?
ఇక్కడే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 8, 9, 10 వచనాల దగ్గర ఆగిపోయాను. అంటే లోకంలో ఉన్నవన్నీ అపవాది చూపించాడు. అంటే ప్రభువు కూడా భోగ భాగ్య విందు వినోద సంగీత, ఇంక ఏమంటే ఆట పాట ఏమైతే అందులో కనపడతా ఉందో ఎవ్రీథింగ్ దిస్ ఆల్ యువర్స్. మన సబ్జెక్ట్ మర్చిపోలేదు కదా. విస్తారమైన ఐశ్వర్యము కలిగి ఉండుట కన్నా దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండుట నరునికి మేలు. దేవుని మనకి స్తోత్రం. విస్తారమైన ధననిధులు కలిగి ఉండకూడదు అనేది దేవుని తాత్పర్యం కాదు. ఎందుకంటే ధననిధులు ఇచ్చేది దేవుడు. ఆకాశంలో నుంచి అకస్మాత్తుగా నా బెడ్ పక్క వచ్చి పట్టేలా చేసేస్తాడు. లేకపోతే నేను గుణపం వేసి నీళ్ల కోసం బావితవుతుంటే అక్కడేదో కొన్ని కోట్ల మణులు మాణిక్యాలు కొండతో దొరికాయి అలాగిస్తాడని కాదు. నేను విత్తిన ప్రతి విత్తనము సహజంగా విత్తనానికి 50 వస్తాయి. ఆ విత్తనానికి 50 విత్తనాలు ఇవ్వగలదు ఆ విత్తనం అనుకోండి. అదేంటో నేను విత్తనం విత్తి నీరు పెట్టి పంట తీసేటప్పటికీ ఆశ్చర్యం, ఆ విత్తనము 1000 విత్తనాలు ఇచ్చింది. ఒక విత్తనం దాని కెపాసిటీ 50 విత్తనాలు ఇస్తుంది. దాన్ని వరి వంగడం అనుకోండి. కాసేపు చెప్తున్నాను మీకు ఉదాహరణకి దేవుడు ఎలాగిస్తాడనేది. అది 1000 విత్తనాలు ఇచ్చింది అంటే ఆల్మోస్ట్ 100 టైమ్స్ ప్రాఫిటే కదా. దేవుని మనకి స్తోత్రం. అలాగూ నీవు చేసిన ప్రతి పని కూడా ఫలింపజేస్తాడు, విస్తరింపజేస్తాడు, వర్ధిల్లజేస్తాడు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అబ్రహాం బయటికి వెళ్ళాడు, పొలములు దున్నలేదా? రాళ్ళు రప్పలు అన్నీ సరిచేసేసి మడులు కట్టలేదా? నేను నాటాలంటే అంజూరపు మొక్క నాటాలన్నా మరొక మొక్క నాటాలన్నా నీరు కావాలి. ఈ కొండల్లో, రాతి కొండల్లో, ఈ ఎడారుల్లో నీరెక్కడా? దేవుడన్నా దీవిస్తానన్న ఒక చెట్టు కింద కూర్చుని స్తోత్రం అని చెప్పేసి అనలేదే. వచ్చాడు, వెళ్ళాడు, కూడా పనివారు ఉన్నారు. ఎక్కడికక్కడ రాళ్ళు రప్పలున్నా సరే మడులు కట్టేవాడు. ఉన్నంతలో ఆ విత్తనాలు ఎలాగొచ్చేవో కానీ ఆ విత్తనాలు వేసేవాడు. విత్తనాలకు ఏముండాలి? నువ్వే వర్షం కురిపించడం లేదు. వాక్యంలో ఉంది, అబ్రహాము బావులు తవ్వించాడు. ఇంత 30 నిలువలు వెళ్తే కానీ నీరు పడలేదమ్మా అని చుట్టుపక్కల వాళ్ళు చెప్పుకుంటున్నారు. వాళ్ళకి కెపాసిటీ ఉంది, వాళ్ళకి తోటలు ఉన్నాయి, వాళ్ళు బావులు తవ్వుతున్నారు. 10 నిలువలు, 20 నిలువలు, 30 నిలువలు వెళ్ళినా ఒక్క చొక్క నీరు రావట్లేదు. శ్రమ వృధా. ఇక్కడ పక్కనే బోర్డర్లోనే అబ్రహాం బావి తవ్వాడు. 30 కాదండి, 3 అడుగుల లోతులోనే నీళ్ళు వచ్చేసాయి, 6 అడుగుల్లోనూ నీళ్ళు వచ్చేసాయి. దేవుని దీవెన అలాగుంటుంది. బావి తవ్వాలి, మట్టి తీయాలి, కానీ 30 నిలువలను వెళ్ళాల్సిన పని లేదు. 3 నిలువలు వెళితే జీవజలం బయటకు వస్తుందంతే. దేవుడు దీవించే తీరు అలాగుంటుంది. అందుకే నేను అంటాను, అక్కడ ఏలియాను దేవుడు చెట్టు కింద కూర్చోమన్నాడు, కాకొచ్చి బెల్లం మొక్క పెట్టింది, కాకొచ్చి మాంసం మొక్క పెట్టింది, కాకొచ్చి అని చెప్పేసి ఆ వాగ్దానము, ఆ వాక్యం చెప్పే వేడి, ఆ స్పీడు, ఆ తీవ్రత, ఆ కేకలు, హడావిడి మనుషుల్ని ఒక రకమైన భ్రమలోకి తీసుకెళ్ళిపోతాయి. ఒక్కొక్కసారి విశ్వాసం కూడా ఒక రకమైనటువంటి అయోమయం అనగానే ఒక రకమైన కలల ప్రపంచంలో తీసుకెళ్ళిపోతాయి. ఇంక దేవుడు కూర్చోబెట్టి పెడతాడు, నీకు అలాగ నువ్వేం పని చేయాల్సిన పని లేదు. దేవుడిని అబ్రహాములాగా ఆశీర్దిస్తాడు, నువ్వేం పని చేయాల్సిన పని లేదు. అలా కూర్చోంతే, కాక పట్టుకురాపోతే నన్ను అడుగు అని అటు ఇటు దున్నేసి మరీ చెప్తాను అనుకోండి స్టేజ్ మీద. అదొక భ్రమ. దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. మన అబ్రహాముని యేసు ద్వారా, యేసుని బట్టి అబ్రహాముకు సంతానం అయి ఉన్నాం. అబ్రహాములాగా బావులు తవ్వాలి, అబ్రహాములాగా పొలం. దేవుని మనకి స్తోత్రం. అందరికి ఒక బస్తా పండితే మనకి 50, 100, 1000 అలాగున దేవుడు మనల్ని దీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. కనుక అబ్రహాం మన గురి కనుక, మన విశ్వాసులు కనుక, అబ్రహాం విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడిగా ఎంచబడ్డాడు కనుక, మనం కూడా దేవుడు నమ్మాము కనుక, అబ్రహాం నమ్మాడు కనుక, మనం కూడా అబ్రహాం యొక్క సంతానమై వారసులమై ఆయనకి దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారం ఆ వాగ్దానాలన్నీ మనం కూడా అనుభవించడానికి దేవుడు మనల్ని వారసులుగా చేసేసాడు. వారసత్వాన్ని మన దేవుడు మనకు రాసి ఇచ్చేశాడు. ఓకే, అబ్రహాం కూర్చుని తిన్నాడా, పడుకొని తిన్నాడా? చెప్పండి. దీవిస్తాను రావయ్యా అంటే 10 అడుగులు వేసి అక్కడే ఆ సూట్ కేసు ఎక్కడ పెట్టి, చేసంచి ఎక్కడ పెట్టేసి, మరచేమ అక్కడ పెట్టేసి కూర్చున్నాడు? అక్కడ లేదే. పని. దేవునికి స్తోత్రం. కూడా భార్య ఉంది, తమ్ముడు కొడుకున్నాడు, 2, 3 కొంతమంది పనోళ్ళు, మీతో ఒకటైన బాబు మేము కూడా అని వచ్చేసారు. అంతే.
కట్టుబట్టలతో వెళ్ళిపోయాడంటే వదిలిపిస్తూ వెళ్ళిపోయాడు అనుకుంటాం. అబ్రాహామును పోషించిన దేవుడు నిన్ను పోషించలేడా అంటాం. లేఖనాల్లో ఉన్న అబ్రాహాం దేవుడు నమ్మాడు, పోషించాడు కదా అంటాం. నేను మరలా చెప్తున్నాను, అబ్రాహామును దేవుడు చెట్టు కింద కూర్చోబెట్టి పోషించలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవుని మనకి స్తోత్రం. అబ్రాహాము ఏ పని చేసినా సఫలమైంది, ఏం పని చేసినా విఫలం కాలేదు. లోతు అబ్రహాం యొక్క సంతానం లేకపోతే వాళ్ళ పని వాళ్ళ సంఖ్య, ఇంటి పుట్టిన వాళ్ళ సంఖ్య దాదాపు ఒక సైన్యులకు అయిపోయింది. రోజు గొడవలు, రోజు కూడా మనస్పర్ధలు వచ్చేస్తున్నాయి, వాళ్ళ పని వాళ్ళకి ఈయన పని వాళ్ళకి. అప్పుడు అబ్రహాం అన్నాడు లోతుతోను, బాబు ఇలాగ మనకు విస్తరించేసింది మన ఆశీర్వాదం, వెండి బంగారం గుడారాలు పనివాళ్ళు లెక్క పెట్టలేనిది అయిపోయింది కనుక మనం విడిపోదాం, విడివిడిగా ఉందాం. కలిసి ఉండటానికి నో కెపాసిటీ. ఎందుకంటే మనం కలిసి ఉండాలనుకున్న వాళ్ళు కలిసి ఉండలేదు. పనులందరూ కూడా రోజు మన దగ్గర పంచాయతీ పెడుతున్నారు సాయంకాలం. కనుక నీ పనివారు నీది, నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడమరికి వెళ్తా, నువ్వు ఉత్తరానికి వెళ్తే నేను దక్షిణానికి వెళ్తా, నీ ఇష్టం, ముందు నువ్వు కోరుకో అని అబ్రహాం అన్నాడు. వెంటనే లోతు సెలయేర్లు బావులు అప్పటికే దున్నేసి పచ్చడి పంట పండుతున్న ఆ ఒలివ మొక్కలు, అంజూరపు చెట్లు, అవన్నీ కూడా ఖర్జూరపు అవన్నీ కూడా తోటలని తాను కోరుకున్నాడు. ఆల్రెడీ గ్రోనప్ ఫీల్డ్స్ అన్నమాట. ఇవి నాకు కావాలి అన్నాడు అంతే. పెద్ద అదేట్రా బాబు అంతా నీదైతే ఎలాగా, నాకు రాయి రప్ప ఉంటుందా, నేనే కదా ఇవన్నీ తయారు చేసి, నేనే కదా ఇవన్నీ ఉంచాను అని అబ్రహాం అనలేదట. సరే నీ ఇష్టం తీసుకో అని వెనకపోతే అంత రాయి రప్పే. లేఖనాలు ఉంది, లేనిదేని చెప్పట్లేదు, మీరు చదివి ఉంటారు. అబ్రహాంకి మళ్ళీ కొండలు బండలు రాయి రప్ప ముళ్ళకంటలు తుప్పలు గ్రీనరీ అంతా ఆయన తీసేసుకున్నాడు. లోతు నాకు ఇది కావాలి అన్నాడు అంతే. కోరుకో అన్నాడు కనుక నాకు ఇది కావాలన్నాడు, తీసుకో అన్నాడు అంతే. మాట తప్పుడు అబ్రహాము. కనుక అబ్రహాం మిగిలినంత రాయి రప్ప కొండ మురికి తుప్పలు చెట్టు చేమ ఎందుకు పనికిరాదు, బండ. వాక్యం చెప్తుంది అబ్రహాము బావులు తవ్వాడు, జలాలు వచ్చేసాయి. ఆ జలాలతో ఆ రాయి ఆ రప్ప ఉన్న పక్క తీసేసి అక్కడ తడిపాడు. అబ్బో ఎంత పంటో, దేవుని మానికి స్తోత్రం. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మీకు నాకు కూడా ప్రభు మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాడు. రెక్కలు ముక్కలు చేసుకొని చచ్చిపోయేలా పని చేయాలా అని దేవుడు చెప్పడు, కానీ పని చేయాలి. దేవుని మనకి స్తోత్రం. దేవుని పని చేయాలి, కుటుంబాన్ని పోషించాలి, వెంటనే సమాజానికి కూడా నువ్వు కొంత పంటను ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టుగా. కనుక మళ్ళీ చెప్తున్నాను, చాలా సందర్భాల్లో సేవకుల సదస్సులో కానీ యవ్వనస్తుల మీటింగ్స్లో కానీ కొంతమంది దైవజనులు చేసే మంచి మనసుతోనే వాళ్ళు చేస్తారు. దేవుడు పోషిస్తాడు, దేవుడు చూసుకుంటాడు అని మంచి మనసుతోనే ఒక యాంగిల్లో వాళ్ళు చెప్తారు మాట. కానీ వినేటప్పుడు ఆ యాంగిల్ వాళ్ళు తీసుకోకుండా మరొక కోణంలో వాళ్ళు అర్థం చేసుకున్నారు, నేనేం చేయాల్సిన పని లేదు, దేవుడు నన్ను పోషిస్తాడట అనే భావం వచ్చిందనుకోండి. అయితే లేఖనాల్లో ఉంటాయి, ఆకాశంలో పక్షులు చూడు, అడవిలో పుష్పాలు చూడు, ఇవన్నీ కూడా నువ్వు కూర్చుంటే చాలు, అరుగు మీద కూర్చో అలాగా దేవుడు విదాడతాడంటే. ఒక దైవజన్ అంటాడు ఎవరో క్యారేజ్ పట్టుకొచ్చారంటాడు, మరొక దైవజన్ అంటాడు నాకు ఎవరో పులిహార పట్టుకొచ్చారంటారు. ఆ సాక్ష్యాలను చెప్పేటప్పటికి సేవకు సిద్ధపడి నేనేం చేస్తాను చెప్పండి, నాకు పులిహార రాకపోయినా పోనీ వైట్ రైస్ అయినా వస్తుంది, అరుగు మీద కూర్చుంటాను. అది ఇప్పుడు పులిహార పంపాడు దేవుడు ఆయనకి. ఆయన పని చేస్తుండగా, ఆయన పనిలో నిర్విరామంగా ఉండగా, కొద్ది రోజుల నుంచి కుళాయి నీళ్లు తాగుతూ ప్రభా ఇవే నాకు సమస్తమని అనుకుంటుండగా దేవుడు పంపాడు. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నడిపింపులు అనేక విధానాలు. దేవుడు ఎప్పుడు కూడా తన పిల్లలను సోమరులుగా ఉండనివ్వడు. నీకు సాధ్యమైనంత, నీకు చేతనైనంత నువ్వు చేయగలిగింది, నేను నీకు ఇచ్చిన జ్ఞానం, నేను నీకు ఇచ్చిన కెపాసిటీ, నేను నీకు ఇచ్చిన ఆరోగ్యం, నేను నీకు ఇచ్చినటువంటి ఆ స్థితిని నువ్వు ఉపయోగించి నువ్వు పని చేయాలి, సంపాదించాలి అంటాడు ఆయన. నీ పిల్లలను పోషించగలగాలి, నా ప్రభు ఖచ్చితంగా కెపాసిటీ నాకు ఇస్తాడు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. అప్పుడప్పుడు ఆ నేషనల్ జియోగ్రఫిక్ ఆ టీవీలో ప్రోగ్రామ్ చూస్తున్నప్పుడు కనిపిస్తాయి, ఎక్కడెక్కడికో వెళ్ళి ఎగిరి అలా తిరిగి ఎక్కడికి వెళ్ళి తీస్తుంది. కానీ నోట్లో 2 చిన్న పురుగులు ఉంటాయి, చిన్న పురుగులు ఉంటాయి. ఇక్కడ 3 పిల్లలు ఆ ఆకాశం ఎత్తులో చెట్టు మీద కొమ్మల్లో ముండ్ల మధ్యన ఆ చిన్న గూడు, అది కూడా ఆ మగపిట్ట ఆడపిట్ట తయారు చేసిన గూడే. ఆ పిట్టలే తయారు చేస్తాయి, గుడ్డు పెట్టడానికి ముందు గూడవే కట్టాయి.
అవి జత కూడటానికి ముందు గూడు జత కూడిన తర్వాత గుడ్డు పెట్టే టైం వస్తుందని వాటికి తెలిసింది. ఇంకో 3 వారాలు, ఇంకో నెల రోజుల్లో అనుకోండి, కాసేపు బయాలజీ, జువాలజీ, ఇంకో 3 నెలల్లో గుడ్డు పెడతా, పిల్ల అవుతుంది. ఏం కావాలి నాకు? ఆ గుడ్డు పెట్టడానికి, దాన్ని పొదగటానికి ఈ కెపాసిటీలో ఇంత ఖాళీతో గూడు ఉండాలి. పక్షి, ఈ మధ్యాహ్నం ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుని మనకి స్తోత్రం. పక్షిని చూడు అని ఎందుకు అంటున్నాడు? పువ్వును చూడు అని ఎందుకు అంటున్నాడు? దేవుని మనకి స్తోత్రం. అంటే నేనేమి చెయ్యొద్దు అని కాదక్కడ. అర్థం చేసుకో. ఆ పక్షికి ఏముందండి కెపాసిటీ? ఆ పక్షికి ఏముందండి పెద్ద జ్ఞానం? ఆ పక్షికి ఏముందండి కొండలెక్కే బలం? పక్షి కాళ్ళకి ఎంత ఉంది బలం? రెక్కలకి ఎంత ఉంది బలం? దాని చిన్ని మెదడుకి ఎంత ఉంది ఏం ఆలోచన? ఆ చిన్ని నల్లపూస లాంటి కళ్ళకి ఏముంది ఆలోచన? కానీ ఎంత చక్కగా గూడు కడుతుందో. ఆ గుడ్లు పెట్టాలి, గుడ్లను తాను లోపలికి వెళ్ళి పొదగగలగాలి. ఆ పొదిగిన తర్వాత అవి రెక్కలు ఉండవు, చీపురు పుల్లలా కాళ్ళు ఉంటాయి, చీపురు పుల్లలాగా రెక్కలు ఉంటాయి. ఆ ముక్కు చూస్తే ముక్కు ఒకటే కనపడుతుంది, అలా కళ్ళు కనపడవు, ఏమి కనపడవు. భయంకరంగా ఉంటుంది ఆ పిట్ట. కానీ ఎంత బుద్ధిగా తిరిగి ఇక ఒకే శ్రమ, వెళ్ళటం రావటం. దగ్గరికి వచ్చి నుంచుంటే అవి క్యారని అరిసి నోరు తెరిచుంటే ఆ నోట్లో పడుద్ది. అవి నోరు తెరగపోతే చూసారు ఎప్పుడైనా మీరు? అవి చప్పుడు చేసేటప్పటికి వెంటనే కేకలేస్తే ఇలా ఇంత నోరు తెరుస్తాయి. పెట్టింతే నోరు ఇంత ఉంటుంది. మీరు చూసారో లేదో? మనం దూరిపోతామేమో నోట్లోకి అన్నట్టుగా. ఆ నోరు తెరిచినప్పుడు అది నోట్లో పడుద్ది. నోరు తెరవలేదనుకోండి, దాని దృష్టిలో చచ్చిపోయిందనమాట పిల్ల. ఎందుకంటే ఆ పిల్లకు కూడా తెలుసు, నేను కనబడిన పిల్లనైనా పోషించబడుతున్న పిల్లలైనా నాకు ఆకలి అవుతుంది అని నోరు తెరిచే పని అయినా నేను చెయ్యాలి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాటికి మళ్ళా రెక్కలు వచ్చి ఎగరటం నేర్చుకునే వరకు కూడా ఎంత చక్కగా టేక్ కేర్ చేస్తాయో. ఏడేగా ఎక్కడి నుంచి పాము, ఎక్కడి నుంచి పసరు పాము అలాగలాగలు వెళ్తున్నా ఎంత గోల చేసేస్తాయో, ఎంత రెక్కేస్తాయో, ఎంత పొడి చేస్తాయో. ఇక సమాజం ఈ 3 ఎగురుతుంటే ఇంక 30 వస్తాయి. వాటి సమాజం సంబంధించి గోల చేసేసారు, కింద పడేలాగున. ఒకసారి గుడ్లు తినేసిపోతుంది, ఒక్కోసారి పక్షి పిల్లల్ని ఎత్తుకుని పోతుంది పెద్ద గద్ద దగ్గర. కాసేపు అరుస్తాయి, ఎంతకన్నా ఏం చేస్తాయి? కానీ వాటి ప్రయాస ఎందుకు ఈ మధ్యాహ్నం ప్రభు మన ముందు పెడుతున్నాడంటే, దేవుడు దీవిస్తాడు, దేవుడు కాపాడుతాడు. దేవుని మనకి స్తోత్రం. కానీ మనం మాత్రం దేవుడిచ్చిన సామర్థ్యంతో పనిచేయాలి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో మన సబ్జెక్ట్ ఏంటి చెప్పండి? దేవుని భయము కలిగి ఉండుట మంచిది, విస్తారమైన ధనము కలిగి ఉండుట కన్నా. కానీ విస్తారమైన ధనము కలగజేసేవాడు దేవుడే. అది కలిగి ఉన్నను అది ఒక రోజు నా కళ్ళ ముందు నుంచి కరిగిపోవచ్చు. దేవుడిచ్చిందే కూడా దేవుడు ఒకసారి వెనక్కి తీసుకోవచ్చు. నా లైను దాని మీద ఉందా, లేకపోతే అది ఇచ్చిన దేవుని మీద ఉందా? అప్పుడప్పుడు దేవుడు దాన్ని అలా మరుగు చేయొచ్చు, లేదా వెనక్కి పెట్టవచ్చు ఇచ్చిన తర్వాత. అప్పుడు నా దృష్టి ఇక దీని మీద ఉందనుకోండి, ఇది పోయిందని నేను ఏదో చేసేసుకుంటా. అప్పుడు దేవునికి అర్థమవుతుంది, ఇచ్చిన నా మీద దృష్టి లేదు కానీ ఇచ్చిన వీటి మీద వీడికి దృష్టి ఉంది అనుకుంటాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో గత వారం, అంతకుముందు వారం అదే సబ్జెక్ట్ మనం తీసుకున్నాం కనుక ఇప్పుడు పాత నిబంధనలో నుంచి క్రొత్త నిబంధనలోకి వచ్చినట్టు కాకపోయినా ప్రభు యొక్క హెచ్చరికలు మాత్రం మళ్ళీ తప్పకుండా మనం చూసుకోవాలి. దేవుని మనకి స్తోత్రం. దేవుడిస్తాడు అనే కళ్ళ ప్రపంచంలో మనం ఉన్నా, ప్రభు చేసిన ప్రభు యొక్క పరిశుద్ధాత్మ బోధ ద్వారా అపొస్తలులు సంఘానికి నేర్పించిన ఆ బ్యాలెన్స్డ్ టీచింగ్ మనం నేర్చుకోవాలి. ఇటు ధనం ఉండకూడదని కాదు, అలా ధనం ఉన్నా సరే ధనం వెనకాల పరిగెత్తొద్దని అది కూడా పరిశుద్ధాత్ముడు రాయిస్తారు. కనుక మనమంతా కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఆ అపొస్తలుల ద్వారా పరిశుద్ధాత్ముడు చెప్పిన టీచింగ్ అని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ 4వ అధ్యాయము 8, 9, 10 ఎందుకు ఆగానంటే, అపవాది చేత యేసు ప్రభు శోధించబడ్డాడు. పరిశుద్ధాత్మ ప్రభావంలో ఉన్నటువంటి యేసు ప్రభువుని పరిశుద్ధాత్మ శోధించబడటానికి వదిలిపెట్టాడు కనుక, ఆ ట్రైనింగ్ ఇవ్వటానికి తీసుకెళ్ళాడు కనుక అపవాది శోధిస్తుండగా ప్రభు అలా ఉన్నాడు. నా వైపు ఉంటాడా, అపవాది వైపు ఉంటాడా? నా వైపు ఉంటాడా? లేఖనానుసారంగా ఉంటాడా, లోకానుసారంగా ఉంటాడా? ఆత్మానుసారంగా ఉంటాడా, శరీరానుసారంగా ఉంటాడా? టెస్టింగ్ పీరియడ్ యేసు ప్రభువుకి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మైనే చెప్తానంటే అపవాదిక కెపాసిటీ గురించి మీకు చెప్తున్నాను నేను.
వాడికన్నా గొప్పవాడు మనకు తండ్రి అయ్యాడు కనుక వాడి గురించి మనం భయపడాల్సిన పని లేదు. కానీ వాడి కెపాసిటీ ఏం చెప్తున్నానంటే, యేసును ప్రార్థనలో ఉండగా, అక్కడ మళ్ళీ మామూలుగా పడుకుని ఉండగా కాదు, ఏదో ఊరికి అక్కడికి వెళ్ళాను నేను, దేవుడు అక్కడ తీసుకెళ్ళాడు, ఆడ అది తిన్నాను ఇది తిన్నాను పడుకున్నాను కాదట. ప్రార్థనలో, ఉపవాస ప్రార్థనలో ఉండగా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, మధ్య మధ్యలో దేవుని యొక్క దూతలు వచ్చి పరిచర్య చేస్తుండగా, స్తోత్రం కలుగునుగాక. ఆ ట్రైనింగ్లో ఉపవాసం ఉండి, ప్రార్థన ఉండి పరిచర్య ప్రారంభించబోతాడు. దేవుని రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి అని రాజ్యంలో బోధ చేయటమే కాకుండా దేవుని శక్తితో అనేక కార్యములు చేయాలి. దేవుని శక్తి ఇది, దేవుని ప్రేమ ఇది, దేవుని స్వభావం ఇది అని చెప్పాలి, అందరికీ చూపించాలి. దానికోసం ప్రిపరేషన్, మినిస్ట్రీ కోసం ప్రిపరేషన్ అవుతున్నాడు, పరిశుద్ధాత్మ చేస్తున్నాడు. ఆ ప్రిపరేషన్లో ఉండగా, పరిశుద్ధాత్మే ప్రిపేర్ చేస్తుండగా, ప్రార్థనలో ఉండగా, ఇంకా చెప్తాను, ఉపవాస ప్రార్థనలో ఎడతెగక ఉండగా అపవాదాయనను టెంప్ట్ చేశాడు. టెంప్ట్ అయిపోయాడని చెప్పను, టెంప్ట్ అయ్యాడు కానీ జయించాడు. టెంప్ట్ అయ్యాడు కానీ జయించాడు. టెంప్ట్ అవుతుండగా వాక్యం వచ్చి యేసు ప్రభు చేతిలో కూర్చుంది. వెంటనే యేసు ప్రభు ఆ మాట పలికాడు. కేవలం మనిషి రొట్టె మాత్రం చేత కాదు కానీ దేవుని నోటి మాటతో రోజు బ్రతకాలి. దేవుని మానికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో యేసు ప్రభు టెంప్ట్ అయ్యాడు. లేఖనాలు చెప్తున్నాయి. తర్వాత సంఘానికి అపొస్తలుల ద్వారా పరిశుద్ధాత్మ మాట్లాడనమాట. ప్రభు మనవలే శోధించబడ్డాడు. ప్రభు దేవుని కుమారుని వలె శోధించబడలేదు. ప్రభు తల్లి మరియ గర్భంలో ప్రత్యేక పరిశుద్ధాత్మ చేత పుట్టినటువంటి ఒక ప్రత్యేకమైన స్పెషల్ కెపాసిటీతో శోధించబడలేదు. ఆయన మానవలే శరీరాకారంతో ఉన్నాడు కనుక అన్ని విధములుగానూ శోధించబడ్డాడు, శోధన జయించాడు. ఎందుకంటే దేవుడు ఆయనకు తోడు, పరిశుద్ధాత్మ ఆయనకు తోడు. అన్నిటికన్నా ముందు ఆయన వాక్యం గట్టిగా పట్టుకున్నాడు, యేసు వాక్యాన్ని గట్టిగా పట్టుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు వాక్యం చదవాలి, కంటిన్యూస్ తిరగాల, రోజు చదవాలా? మనం ఆ మనసుతో ఉంటే నేను క్రైస్తవునే కాదంటాను, క్రైస్తవునే కాదంటాను. యేసు ప్రభు ప్రతి శోధనను వాక్యం ద్వారా ఎదుర్కొన్నాడు, ప్రతి సమస్యను వాక్యం ద్వారా ఎదుర్కొన్నాడు. అందుకే చాలామంది దైవజనులు చెప్తారు, వాక్యంలో కూడా ఉంది, నా దగ్గరికి రా అంటాడు. నీకు ఏదైనా బెంగగా ఉందా, నా దగ్గరికి రా, నాకు చెప్పు అంటాడు యేసు ప్రభు. యేసు ఎక్కడ ఉన్నాడు చెప్పడానికి పాస్టర్ గారు ఉన్నారు కానీ, యేసు ఎక్కడ ఉన్నాడు చెప్పడానికి ఆ ప్రవక్త ఉన్నాడు కానీ అని అనుకుంటాం. యేసు చెప్పేది వాక్యంది చదువు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇలా లేదా, ఇలా రాయబడలేదా, ఇలా చెప్పబడలేదా, ఇలా బోధ చేయలేదా, ఇలా పరిశుద్ధాత్మ పౌలు ద్వారా చెప్పించలేదా, వాక్యంది. ఇలాగ అనేక మందికి యేసు బోధించి కనులు తెరిచిన ఎన్నో సాక్ష్యాలు మనం వింటున్నాం. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాక్యం ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, వాక్యమే శరీరం ధరించుకుని మన మధ్య కృపా సత్య సంపూర్ణునిగా నివసించెను. ఆ వాక్యమే యేసు, యేసు, యేసు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. డోంట్ నెగ్లెక్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యం చదవటం నెగ్లెక్ట్ చేయొద్దు, వాక్యాన్ని ధ్యానించటం నెగ్లెక్ట్ చేయొద్దు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు బైబిల్ తెచ్చి కూర్చో, ఖచ్చితంగా నీ చేత పరిశుద్ధాత్ముడు నీ చేతులను స్వాధీనం చేసుకుని ఆ పేజీల దగ్గర తిప్పిస్తాడు, నీ చేత అలా తిప్పిస్తాడు. నీకు తెలియదు పరిశుద్ధాత్మని. అలా 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 ఏంటో కానీ పొద్దున్న నుంచి సమస్య, వారం సమస్య, ఏ వచ్చింది చదువుతామో ఏంటో అని ఎలాగెలాగ అనుకుంటాం, అలా ఒక చోట ఆగుతాము, అలా చదవటం ప్రారంభిస్తాము. ఆ పేజీలోనే ఉంటుంది నీకు కావాల్సిన సమాధానం. దేవుని మనకి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంత తీరిక లేదంటారా, నువ్వు క్రైస్తవుడు కాదు, నువ్వు ఎదగలేవు, మురుగుద్దుగా ఉంటావు, ఎక్కడ వేసిన కొంగలు అక్కడ మాదిరిగానే ఉంటావు. నిమ్మకు నీరెత్తినట్టు ఎంత నీరు పోసినా సరే నిమ్మ చెట్టు ఇంకా రమ్మంటుంది. అది నిమ్మకు నీరెత్తినట్టు కొంచెం నీరు కుదరదు దానికి. వాక్యం 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 వింటాం, సభలోకి వెళ్తాం, మైదానంలోకి వెళ్తాం, కాన్ఫరెన్స్లోకి వెళ్తాం, యూట్యూబ్లోకి వెళ్ళిపోతాం, సీడీలు తెచ్చుకుంటాం, ఇరుగు పొరుగు ఈ వీధులు కోవటం, ఆ వీధులు కోవటం, అక్కడ సభ ఇక్కడ సభ, అక్కడ దైవజనుడు ఇక్కడ దైవజనుడు, విస్తారంగా జలవ లాంటి వాక్యం వచ్చి పడుతుంది. కానీ మనకు కదులు మెదులు ఉండదు, మనకు అసలు సమస్యలకు సమాధానం ఎక్కడ దొరకదు. సమస్య వచ్చినప్పుడు జుట్టు పీకేసుకుంటాం, ఏదో చేసేసుకుంటాం. డోంట్ మిస్అండర్స్టాండ్ మీ, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రతి సమస్యకు సమాధానం వాక్యంలో ఉంది, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రతి పరిస్థితికి సమాధానం వాక్యంలో ఉంది. యేసే జవాబు, వాక్యమే జవాబు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే ప్రభు వాక్యం ఇచ్చాడు, అందుకే ప్రభు వాక్యంతోనే అపవాదిని ఎదిరించాడు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకండి.
వాక్యం చదివినప్పుడు మీకు అర్థం కాకపోతే ఇలాంటి నియామకాల కూడికలకు రండి. ఆదివారం రారు, ఏ కూటాలకు రారు, ఎప్పుడూ రారు. కానీ అయ్యగారు శ్రమ అనుకుని ఒక్కసారి ఫోన్లు తీసేసి 100 మందికి ఫోన్ చేసేస్తారు. ప్రవచనం కావాలి, దర్శనం కావాలి, ఏదో కళ కావాలి, దేవుడు ఆంఫట్ అని చెప్పేసి అక్కడ ఏదో మంత్రం వేసినట్టుగా వాకిల్లో ఒక క్యారేజ్ పెట్టేసి వెళ్ళిపోయేలాగా సమస్య తీర్చేసేయాలి. కానీ వ్యక్తికి నేను చెప్తున్నాను, విశ్వాసం చెప్తున్నాను, నువ్వు లోపలికి ఫుడ్ తీసుకోవాలి. ఫుడ్ తీసుకుంటే 100 ఫోన్లు చేయాల్సిన పని ఉండదు, నీకే 100 ఫోన్లు వచ్చేలా చేస్తాడు దేవుడు. దేవునామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం. సరే, 3 వచనాలు ఇవన్నీ నెగిటివ్ అని అనుకోకండి, ఎందుకంటే దేవుడు దీవించేవాడు అని ఉంది. యేసుప్రభు కూడా మీరు ఇవ్వండి, ఇస్తే మీకు ఇవ్వబడుతుందన్నాడు. విత్తనం లోపల నాటబడినప్పుడు 30 60 100 తిరిగి పొందుకుంటాడన్నాడు. మీకేం కావాలో అడగండి, ప్రతిదీ దేవుడు మీకు ఇస్తాడు, తండ్రి మీకు ఇస్తాడని యేసుప్రభు అన్నాడు. ఇలాగంత పాజిటివ్గా చాలా చెప్పుకుంటూ వచ్చి దేవుని భయం కలిగి ఉండాలని ఆ మాటలు కూడా చెప్పుకున్నాం, అక్కడ ఆగాం. ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా నెగిటివ్ అని అనుకోకండి, కానీ దేవుని భయం ఎక్కువ కలిగి ఉండాలి అనే అంశాన్ని ఫస్ట్ ప్రయారిటీలో పెట్టేలాగా చేస్తాయి ఇప్పుడు చెప్తున్న వచనాలన్నీ. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. లూకా సువార్త 12వ అధ్యాయంలో ఒక ధనవంతుడు ఉన్నాడట. మరొక చోట లూకా సువార్త 16వ అధ్యాయంలో మరొక ఉపమానం ప్రభువు చెప్పారు. ఒక ధనవంతుడు చనిపోయి నరకానికి వెళ్ళాడట. మొన్నటి ఆదివారం చెప్పుకున్నాం, ఒంటె సూదిబద్ధంలోంచి వెళ్ళటం సులువేమో కానీ ధనవంతుడు పరలోకి వెళ్ళటము అసాధ్యము. ధనం, యేసుప్రభు మాటలు ఇవన్నీ కూడా, ఈ 2 ఉపమానాలు కూడా యేసుప్రభు చెప్పినయే. లూకా సువార్త 12వ అధ్యాయం అది కూడా ఉపమానమే. లూకా సువార్త 16వ అధ్యాయం అది కూడా ప్రభు చెప్పినటువంటి ఒక ఉదాహరణ ఉపమానమే. మొదటి వ్యక్తి జీవితకాలం అంతా కూడా సంపాదించుకున్నాడు, సంపాదన. చివరికి అనుకున్నాడట, ఇంక నేను రెస్ట్ తీసుకుని బాగా తింటాను, కూర్చుంటాను, విశ్రాంతి తీసుకుంటాను అనుకున్నాడట. నా ప్రాణమా తినము, త్రాగుము, సుఖించుము అన్నప్పుడు ప్రభు చెప్తున్నారు ఏమని, ఓయి వెర్రివాడా, సంపాదన ఒకటే అనుకున్నావా, సంపాదించుకుంటే చాలు అనుకున్నావా, అంత బ్యాంకుల్లో బ్యాలెన్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది అన్నావా, దేవునికి అసలు చోటు ఇవ్వలేదు అన్నట్టుగా ఈరోజు నీ ప్రాణమును దేవుడు అడుగుచున్నాడు. అంతే పోయింది ప్రాణం. ఏం ప్రయోజనం అంటాడు యేసుప్రభు అక్కడ. లోకంలో ఉన్నదంతా సంపాదించుకొని తన ఆత్మ నరకంలో పడేసుకుంటా అంటే ఏమర్థమైంది, లోకంలో ఉన్నది సంపాదించుకోవటం కాదు మనకు ముఖ్యము. ముందు మన ప్రాణం దేవుని సన్నిధిలో ఉండేలాగా, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటే ఆయనే సామర్థ్యం ఇస్తాడు. లోకాన్ని సంపాదించుకోవాలో, లోకంలో ఉన్నవి సంపాదించుకోవాలో, లోకంలో ఉన్నవి కొన్ని సంపాదించుకోవాలో ఆయన నాకు ఆర్డర్స్ పెడతాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. యేసుప్రభు చెప్తున్నాడు, ఒక ధనవంతుడు అన్నాడు అని నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించమన్నాడు. మళ్ళీ యేసుప్రభు చెప్తాడు ఇంకో చోట, ఒక ధనవంతుడు ఉన్నాడు, లాజరు ఉన్నాడు, ఒకే రోజు 2 చనిపోయారు. లాజరేమో అబ్రహాము నానుకున్నాడు, ధనవంతుడేమో నరకంలోకి పోయాడు. ధనవంతుడు అనుంది అక్కడ. అంటే ధనము కలిగి ఉండడం తప్పు అనే భావన రాకుండా ఉండటానికి మొన్న 2 వారాలు ఒక లైన్లోకి మనం సబ్జెక్టులోకి అర్థానికి తీసుకొచ్చాం. ఇప్పుడు మళ్ళీ అదే ధ్యాసలో ఉండిపోతామేమో అనే భావనతో ఈ దేవుని పట్ల భయం, ప్రభు ఏకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, ప్రభు దేని మీద మనసు పెట్టమని చెప్తున్నాడు. ధనమునను మీ మనసంతా దేవుని మీద ఉండాలి, భాగ్యమునను మీ మనసంతా భాగ్యమిచ్చే దేవుని మీద ఉండాలి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో ధన్యతలతో ప్రారంభించాడు కొండ మీద ప్రసంగం. 6వ అధ్యాయంలో చాలా శ్రేష్టమైన అంశాలు, 7వ అధ్యాయంలోకి వచ్చిన ఇంకా శ్రేష్టమైన అంశాలు యేసు ప్రభు బోధ చేస్తాడు. 6వ అధ్యాయంలో ఎక్కడైతే మీరు ప్రార్థన చేసేటప్పుడు, మీరు కానుకలు ఇచ్చేటప్పుడు, మీరు ఉపవాసం ఉన్నప్పుడు అంటూ అవన్నీ బోధ చేసుకుంటూ వస్తారు. 6వ అధ్యాయం 19 నుంచి 21 వరకు మనం చూసుకుంటే అక్కడ 6వ అధ్యాయం 19 నుంచి 21, 24 వచ్చిన మనం చూసుకుంటే అక్కడ సబ్జెక్ట్ మీకు అర్థమవుతుంది కదా, వివరించి చెప్పను కానీ మీరు చూసుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. అక్కడ అంశం ఏంటి చెప్పండి, నీ యజమాని ఎవరు అన్నట్టుగా ప్రభు మాట్లాడుతున్నాడు. అక్కడ ప్రశ్నించలేదు కానీ ఆ ప్రశ్న మనం వేసుకోవాలి. నీ యజమాని నీ డబ్బా, యజమాని నీకు దేవుడా? నా యజమాని ఎవరు? ఇప్పుడు నా యజమాని డబ్బా లేకపోతే నా యజమాని దేవుడా?
అంటే డబ్బు కోసమా దేవుని కోసమా అన్నమాట. నా యజమాని ఎవరు? దేవుని కోసమా? నా యజమాని ఎవరు? సిరా నా యజమాని. దేవుని మనకి స్తోత్రం. గడిచిన 2 వారాల్లో ఆదివారం మనం చెప్పుకున్నాం కదా, పరలోకంలో ఏ దొంగ దోచుకోలేడు, అది చిమ్మట పట్టదు, ఏది కదా దోచుకోబడదు. అలాంటి పరలోకంలో ఉన్నటువంటి ధనాన్ని సంపాదించుకోండి. ఈ లోకంలో ధనం ఏదో రోజు దొంగలించబడుతుంది, ఏదో రోజు ఆవరైపోతుంది, అది చెదబట్టేస్తుంది, చిమ్మెట పట్టేస్తుంది అని చెప్పారు యేసుప్రభు. అలా చెప్పారని యేసుప్రభు ధనం కలిగి ఉండటం తప్పు అంటున్నాడని రాంగ్ అది. కానీ ధనము మనకు దేవుడు కాకూడదు, దేవుడు మనకు దేవుడు అవ్వాలి. దేవుడిచ్చే ధనము మనకు దేవుడు అవ్వకూడదు. దేవుడే, ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా పోషించేవాడు ఆయనే. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం కలుగునుగాక. అక్కడ అడుగుతాడు, 2 యజమానులకు ఎవరు కూడా దాసులుగా ఉండలేరు. అయితే నువ్వు ఈ కమతంలో అయినా ఉండాలి, లేకపోతే ఇక్కడైనా ఉండాలి. 2 యజమానుల దగ్గర నువ్వు జాబ్ చేయలేవు, 2 నువ్వు తృప్తిపరచలేవు. ఒకడు తృప్తిపరిస్తే ఇంకొక నువ్వు అవమానపరచాలి. 2 తృప్తిపరచలేవు. అందుకే 2 తలంపులు కుదరదు. లోకాన్ని సంతోషపెట్టు, దేవుని సంతోషపెట్టు. లోకంలో ఉంటాను, పరలోక సంబంధంగా ఉంటాను, ఏదో ఒక లైన్ ఎంచుకోనమంటున్నాడు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసుప్రభు అన్నాడు, ఒక వ్యక్తి సిరికిని దేవునికిని దాసుడుగా ఉండలేడు. అంటే నీవు నేను ఉండగలము అంటున్నామంటే దేవుడి కన్నా గొప్పడా మనం? ఒకసారి విశ్వాసులు చేసే ప్రయత్నం, విశ్వాసులు మాట్లాడే తీరు, విశ్వాసులు చెప్పే రీజనింగ్, ఈ లోకంలో ఉన్నాం కదండి, అలా వదిలితే ఎలాగండి, అలాగైతే ఎలాగండి, ఇలాంటివన్నీ ఉండకూడదని ప్రభు ఎక్కడ చెప్పారా అండి, ఇవన్నీ చేయకుండా ఎలాగుంటామండి అంటూ కొంచెం రీజనింగ్ చెప్తుంటారు. అనేక పరిస్థితులు ముందుకు తీసుకొచ్చి ప్రభు దగ్గరికి వెళ్ళి రీజన్ చేద్దాం. అందుకే ప్రభు అంటున్నాడు, నా దగ్గరికి రండి, రీజన్ చేద్దాం, రండి, వాదిద్దాం, రండి, మీరు నేను చర్చకొంచెం రండి అంటున్నాడు యెహోవా దేవుడు. కమ్ అండ్ టెస్ట్ మీ, రుచి చూసి తెలుసుకోండి, కమాన్ టాక్ టు మీ అని యేసుప్రభు అంటాడు. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. ఉండగలడు, ఇటు లోకంలో ఉన్నా, లోకరీతిగా ఉన్నా, ఇటు ప్రభు కోసం కూడా ఉండగలడు. ఉంటున్నారు కదా, పలానావాడు ఉన్నాడు కదా, పలానావాడు ఉన్నాడు కదా, ఉంటున్నారు కదా, ఉండగలనండి, నేను చేయగలనండి, నాకు ఆ సామర్థ్యం ఉందండి, నాకు ఆ చాకచక్యం ఉందండి. అయితే అపవాది, యేసుప్రభు అపది కూడా. యేసుప్రభు బోధ ఏమన్నా వీక్ బోధ? అది నువ్వు వెళ్ళి యేసుప్రభు బోధ చేయాలి, బైబిల్లో వచ్చిన మార్చేసుకోవాలి. నువ్వు చెప్తున్నావు కాబట్టి. కొంతమంది విశ్వాసులు, సంఘాల బోధకుల తీరు ఎలాగ ఉంటుందంటే, నువ్వు 2 రకాలుగా కూడా ఉండొచ్చు, 2 రకాలుగా కూడా తృప్తి చెందొచ్చు, 2 యజమానులుగా ఉండొచ్చు. కానీ యేసుప్రభు మీద మనసు పెట్టుకున్నావు, యేసుప్రభుని నమ్ముకున్నావు కాబట్టి ఓకే, రక్షణ వచ్చేసింది. కానీ నువ్వు లోకంలోనే ఏం పర్వాలేదు, లోకంతోనే ఏం పర్వాలేదు, లోకాన్ని హత్తుకొనే ఏం పర్వాలేదు, లోకానికి యజమానిగా నువ్వు ఉన్నా సరే పర్వాలేదు అన్నటువంటి బోధలు వస్తే మరి యేసు బోధను కొట్టేసిన వాడిని అవుతాము. దేవునికి స్తోత్రం. యేసుప్రభు అన్నాడు, నువ్వు సిరికిని దేవునికిని దాసుడుగా ఉండలేవు. అయితే అటైనా ఉండాలి, ఇటైనా ఉండాలి. 2 పడవల మీద కాళ్ళు వేసి ప్రయాణం చేసి ఎవడొడ్డుకు చేరగలుగుతాడు? రష్యన్ సర్కస్సుడు చెప్తాడు, నేను చేరగలను, 3 పడవలు పెట్టు, 3 కాళ్ళు ఉండవు కానీ 2 పడవల్లో కాళ్ళు పెట్టి వెళ్తాను నేను. రష్యన్ సర్కస్సుడు చెప్తాడు, బాంబే సర్కస్సుడు చెప్తాడు, అసలు పడవ లేకపోయినా సరే నీళ్ల మీద నడిచిన రోడ్డుకి చేరుతాను. అలాగని దేవుని మాటలు అబద్ధాలు అందామా? దేవుని బోధ అబద్ధం అందామా? ఈ లోకరీతి టెక్నాలజీ ముందుకొచ్చి పడిపోయే కొలది దేవుని అంతా కూడా, దేవుని మాటలన్నీ కూడా పాత చింతకాయ పచ్చడి అనుకుందామా? దేవుని మాటలు పాత చింతకాయ, టెక్నాలజీ పెరిగిపోతుంది, ఇలాగ ఉండొచ్చు, అలాగ ఉండొచ్చు, ఇలా చేయొచ్చు, ఇక్కడ చేయొచ్చు, అక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఏం పర్వాలేదు దేవునికి అలాగ అంటాడు ఆయన అన్నట్టుగా అనొద్దు. దేవుడు అన్నాడంటే అన్నాడంతే. దేవుని మనకి స్తోత్రం. నీకు దేవుడు కావాలా, డబ్బు కావాలా? దేవుడు కావాలా, దేవుడిచ్చే రూట్లో డబ్బు కావాలా? అది మెయిన్ ప్రసక్తి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం కలుగునుగాక. కనుక మనం ఆలోచన చేస్తే, హూ ఈజ్ అవర్ మాస్టర్? ఏది నన్ను ఆడిస్తూ ఉంది? యజమాని అంటే చెప్పండి. పని మని ఏమంటాడు, రే అక్కడికి వెళ్ళరా అంటే వెళ్తాడు, కూర్చో అంటే కూర్చుంటాడు, పడుకో అంటే పడుకుంటాడు, నోరు మూసుకో అంటే నోరు మూసుకుంటాడు. ఎందుకంటే యజమాని అని చెప్పినట్లు చేయాలి. సేవకుణ్ణి బానిసను. హూ ఈజ్ మై మాస్టర్? మాస్టర్ అంటే యజమాని, ఆడించేవాడు, ఆర్డర్ జారీ చేసేవాడు యజమాని. రింగ్ మాస్టర్ అంటే చూసారా, సర్కస్సులు, సింహాలు ఉంటాయి, చుట్టూ బోన్ పెట్టేస్తారు, చేతులు కొరడ ఉంటుంది, ఇంకెలాగ ఆడిస్తారంటే వాటిని అలాగ ఆడిస్తాడు, సింహాలను, పులులు. మాస్టర్ అంటే అది మాస్టర్, బ్యాండ్ మాస్టర్, రింగ్ మాస్టర్. సర్కస్సులో ఆ పులులను ఆడించే మాస్టర్. అది ఫైనల్ ఐటెం కింద పెడతారు సర్కస్సులు. అది అయిపోయిన తర్వాత క్లోజ్ అయిపోద్ది ఐటమ్స్ అన్నీ కూడా. హూ ఈజ్ యువర్ మాస్టర్? ఎవరు ఆడిస్తున్నారు నేను? ఎవరు చెప్పినట్టు నువ్వు ఆడుతున్నావు?
అదనమాట మెయిన్. హూ ఈజ్ యువర్ మాస్టర్? ఎవడు నేను పడుకోబెడుతున్నాడు? ఎవడు నేను కూర్చోబెడుతున్నాడు? ఎవడు నేను పరిగెత్తిస్తున్నాడు? హూ ఈజ్ ఆఫ్టర్ యూ? హూ ఈజ్ యువర్ బాస్ నౌ? దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. అందుకే ప్రభు అంటాడు, మీరు ఆలోచన చేయండి. ప్రభు ఇచ్చే డబ్బు మనం ప్రభుతో వెళుతూ ఉంటే మనకు కూడా ఆ డబ్బు కూడా వస్తూ ఉంటుంది. లోకం ఇచ్చే డబ్బు తన వెంట తెప్పించుకుంటుంది మనం. రెండు రకాలు. ఇది ఎలా చెప్పాలి? దీని ఉదాహరణలు మళ్ళీ దేవుడు ఇస్తే చెప్తాను. లోకానుసారంగా వచ్చిన డబ్బు, శరీరానుసారంగా వచ్చిన డబ్బు, లోకంలో నాకు ఇచ్చిన డబ్బు, శరీరానుసారంగా సంపాదించిన దేవుని వలన, దేవుని పట్ల భయభక్తులతో ఆ దేవుని మార్గం ద్వారా నాకు డబ్బు వచ్చినట్లయితే ఆ ధనము యొక్క నడిపించే విధానం ఎలాగ ఉంటుందంటే, నేను దేవుని వెంబడిస్తాను, అది నన్ను వెంబడిస్తుంది. అది దేవుడు లోకము నాకు ఇచ్చిన డబ్బు అనుకోండి, దాని స్వభావం ఎలాగుంటుందంటే తనను వెంబడించేలాగా చేస్తుంది డబ్బు. రెండు డబ్బులే. ఒకటి మన వెనకాల వస్తుంది, రెండవది మనం దాని వెనకాల వెళ్ళాలి. మనం దాని వెనకాల వెళ్ళేలాంటి రీతిలో మన ఆధ్యాత్మిక జీవితం ఉందనుకోండి, ఓహో ఇది దేవుని లైన్లో వచ్చిన డబ్బు కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం అని అనుకోవటానికి అవకాశం ఉంది. స్తోత్రం కలుగునుగాక. అందుకే చెప్పుకున్నా కదా, యోబు ధనవంతుడు, అబ్రహాము ధనవంతుడు, యోసేపు కూడా మంచి డెవలప్మెంట్లోకి వచ్చాడు, దావీదు గొర్రెలు కాసేవాడు, ఇక ఇది కానీ లేదు అదని లేదు, సంస్థానం లేదు అధిపతి, దానియేలు, శద్రకు, మేషకు అధిపతులు, రాజు తర్వాత రాజు పక్కన కూర్చునే కెపాసిటీ వచ్చేసింది. అయినా సరే వాళ్ళు దేవుని పట్ల భయము కలిగి ఉన్నారు. వాళ్ళు ధనం వెనకాల పరిగెట్టలేదు, దేవుని వాక్యం వెనకాల పరిగెత్తారు. కానీ ధనం వాళ్ళు వెతుక్కుంటూ వచ్చింది, వాళ్ళ మెడలో పడింది, వాళ్ళ ఒళ్ళో పడింది. దేవుని మనకి స్తోత్రం. ఆ ధనం మీద వాళ్ళు నడిచారు, ధనం మీద వాళ్ళు పడుకున్నారు, కానీ అది వాళ్ళకు దేవుడు కాలేదు. ధనం మీద వాళ్ళు పడుకున్నారు, ధనం మీద వాళ్ళు నడిచారు, ధనం మీద వాళ్ళు కూర్చున్నారు సింహాసనాల మీద, అది వాళ్ళకి కెపాసిటీ ఫుల్ కాదు. నోవే. వాళ్ళకి దేవుడే ప్రయారిటీ. అది పోయే రోజు వచ్చింది, సవాల్ వచ్చింది, అయినా సరే మా దేవుడే కావాలన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ధనం పోలేదు కానీ దేవునికి మహిమ వచ్చింది అక్కడ. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. 2 వచనాలు చదివించి నేను ముగిస్తాను. దేవుని చిత్తమైతే చివరి వారం ఈ ధనం గురించి ఈ సబ్జెక్ట్ ముగిస్తాను. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో దేవుని చిత్తమైతే ఇచ్చుట గురించి వచ్చే నెల మాట్లాడతాను. హౌ టు గివ్, వెదర్ టు గివ్ ఆర్ నాట్. ఇచ్చుడు దేవుని చిత్తమా కాదా? ఇవ్వటంలో ఇది ఎన్నో వాదాలు వివాదాలు. నాకు అర్థమైంది, నాకు అవగాహన అయింది, నేను నేర్చుకున్నది, నేను అనుసరించేది, నా ఆత్మ నాలో ముద్రించింది నేను మీకు చెప్పగలను. అంతకుముందు మీకు ఏదైనా బోధ మనసులో ఉంటే దాన్ని నేను డిస్టర్బ్ చేయలేను. కానీ పరిశుద్ధాత్మ బోధ నాకు ఇచ్చిన బోధన మాత్రం మీకు చెప్పగలను. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 2 వచనాలు చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం. మొదటి వచనం హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం, లేదా 13వ అధ్యాయం 1 నుంచి 13వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక అంటే దాదాపు నూతన నిబంధన. తిమోతికి రాసిన పత్రిక తర్వాత వస్తుంది. 13వ అధ్యాయం చివరి అధ్యాయం 1 నుంచి 3 వచనాలు, అలాగే 5వ వచనం, అలాగే 15, 16 ఇవి చదువుకుని ముగించుకుందాం. వివరించగానే చదువుకుంటాం. 13వ అధ్యాయం. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయండి. విశ్వాసులకు చెప్తున్నమాట. ఆతిథ్యము చేయుట మరవకండి. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం చేశారు. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములోనున్న వారిని జ్ఞాపకం చేసుకొనుడి. మీరును శరీరంతో ఉన్నారు గనుక శరీరానుసారంగా కష్టములు అనుభవించుచున్న మీ సహోదరులు ఉన్నారు కదా, వారిని జ్ఞాపకం చేసుకోండి. 5వ వచనం, 4 మీరు మనసులో పెట్టుకోండి. 5వ వచనం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాడు కదా. 15, 16 వచనాలు. కాబట్టి ఆయన ద్వారా మనము
దేవునికి యేసు ప్రభు ద్వారా మనము తండ్రికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము. అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలము అర్పించుదము. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకండి. ఉపకార ధర్మం కాదు, రెండు కలపకండి. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకండి. అట్టి యాగములు కూడా దేవునికి ఇష్టమైనవి. దేవుని మనకి స్తోత్రం. ఇందాక నేను ఒక 5 నిమిషాల ముందు చెప్పాను కదా, బ్యాలెన్స్ టీచింగ్ అంటాం. వండకూడదు, చిరిగిపోయిన బట్టలు వేసుకోవాలి, అరిగిపోయిన చెప్పులతో తిరగాలి, ఎప్పుడు పచ్చడి మెతుకులు తినాలి, లేకపోతే మరీ మంచిది దేవుని స్తోత్రం పల్లకులు ఉంటావు అనే బోధ ఉండకూడదు. అలాగే నీకు 100 విమానాలు కావాలా, 100 బెంజికాయలు కావాలా, ఓ టన్ను బంగారం కావాలా, అడుగు దేవుడు ఇస్తాడు అనే బోధ కూడా విపరీతమే. ఇది విపరీతమే, అది విపరీతమే. దేవుని మనకి స్తోత్రం. కనుక ఈ లేఖనాల అధ్యయనం చేస్తూ ఉంటే దేవుడిచ్చే సామర్థ్యంతో దేవుడిస్తున్న సంపదను మనం కలిగి ఉండి దానిని ఏం చేయాలట? ఆతిథ్యం ఇచ్చుటకు వెచ్చించాలి. దేవునికి స్తోత్రం. కొందరు ఎరుగకే దేవదూతలకు ఆతిథ్యం ఇస్తున్నారు. మరొక చోట కొంతమంది బంధకాల్లో ఉన్నారు సహోదరులు, ఆకలితో అలమటిస్తున్నారు. వస్త్రం లేదు, భోజనం లేదు, గూడు లేదు, నీడ లేదు, పడగొట్టారు, చెడగొట్టారు, కాల్చేశారు, చెదరగొట్టారు. బిచ్చగాళ్ళు ఎక్కడెక్కడెక్కడెక్కడ ఉన్నారు, అక్కడక్కడ చేరారు. వాళ్ళను పోషించడం అక్కడ ఉన్నవారికి కొంచెం ఇబ్బందిగా ఉంది. మీరు కూడా వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వండి, వాడికి సహకారం చెయ్యండి. ఇందులో చెప్పాను కదా, డబ్బు వెనకాల పరిగెత్తొద్దు, అంటే డబ్బు సంపాదించుకోవటం తప్పు, అసలు పైసా కూడా నాకు వద్దు అని చెప్పేసి కుళాయిలో నీళ్లు తాగుతున్నాను అనుకుంటే మరి ఆతిథ్యం ఎలాగిస్తా? బంధకాల్లో ఉన్న సహోదరులకి బంధకాల నుంచి బయటకు వచ్చే సహాయం నేను ఎలా చేస్తా? వస్త్రం లేదు, ఎలాగిస్తా? చలి ఎలా కాసుకుంటారు వాళ్ళు, ఎండలో కప్పుకుంటారు వాళ్ళు, భోజనం ఎలా చేస్తారు వాళ్ళు, వాళ్ళకి గూడు కిందకి ఎలాగొస్తారు వారు? నేనో లేకపోతే ఒక 40 మంది కలిసో వెళ్ళి ఇస్తే వాళ్ళకి అవన్నీ వస్తాయి. స్తోత్రం కలుగునుగాక. కనుక వద్దు అన్నట్టుగా విపరీతంలోకి వెళ్ళిపోకండి. కానీ ఇంక డబ్బే దేవుడు అన్నట్టుగా దాని మీద మనసు పెట్టుకోకండి. దేవుని మనకి స్తోత్రం. ఆతిథ్యం చేయటం మర్చిపోవద్దు. కొంతమంది దేవదూతలు కూడా ఆతిథ్యం చేస్తున్నారు. మేము కూడా బంధించబడి ఉంటే మాకు కూడా ఇబ్బంది వస్తే మాకు కూడా ఎలాగ ఉంటుంది కదా కష్టం అని అనుకుని కష్టంలో ఉన్నవారిని చూసి మీకు కష్టం వచ్చినట్టుగా ఫీల్ అయ్యి మీరు వాళ్ళకి ధర్మం చేయండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారిని జ్ఞాపకం చేసుకోండి. మీరు శరీరంతో ఉన్నారు కనుక వారు కూడా శరీరంతో ఉన్నారు. కష్టాలు అనుభవించుచున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అంటే చెప్పండి. హలో, కష్టంతో ఉన్నారా? స్తోత్రం అనుభవం పెట్టేయటం కాదు, జ్ఞాపకం చేసుకోండి అంటే చెప్పండి. ప్రార్థన జ్ఞాపకం చేసుకోవటం కాదు, నాకు కలిగి ఉన్న దానిలో నుంచి గుప్పిలు విప్పి పంపిస్తా. దేవుని మనకి స్తోత్రం. అసలు సంపాదనే వద్దు, డబ్బే వద్దని దేవుడు అంటున్నట్టుగా నేను భావించాను అనుకోండి, ఆ కష్టాల్లో ఉన్నవారి సంగతి ఏంటి? నా పక్కనే ఉంటాడు సహోదరుడు, నాకే తింటాను లేదు, వాడికేం పెడతాను? కనుక దేవుడు అంటాడు, నువ్వు సామర్థ్యం దేవుడిచ్చే కొలది సంపాదించుకుని దాని వెనకాల పరిగెత్తకుండా అది దేవుని చిత్తానుసారంగా విత్తటానికి ప్రయత్నించేయి. దేవుని మనకి స్తోత్రం. అలాగే మరొక చోట 15-16 చూసుకుంటే స్తుతియాగం ఎల్లప్పుడూ దేవునికి చేయాలి. అది దేవునికి చాలా ఇష్టమైనటువంటి పని. ఆయన నామాన్ని ఒప్పుకుంటూ జీవఫలం అర్పించాలి. అంతేకాకుండా చూడండి 16వ వచనం, ఉపకారము ధర్మము చేయటం మర్చిపోకండి. ఉపకారం ధర్మం. ఉపకారం అంటే చెయ్యి పడిపోయాడు లేవనెత్తాము, శోధనలో ఉన్నాడు, కొంచెం సింపతి చూపించి బాబు ఇలా కదన్నాను. ఉపకారం అంటే అలాగే మాత్రమే కాకుండా ధనం, వస్త్రం, ఆకలి, ఆదరణ, కాస్త నిలువ నీడ చేయటము మర్చిపోకండి. కేవలం స్తుతియాగము ఎప్పుడైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. జీవఫలము దేవునికి స్తోత్రం అని చెప్పి 24 గంటల స్తుతి ఆరాధన అని చెప్పి పక్కోడు అడుక్కు తింటా ఉంటే, సహోదరుడు అడుక్కు తింటా ఉంటే వాడికి ఏమీ లేదు, రేపు అప్పుడు చచ్చిపోతాడు అనుకుంటే 24 గంటల స్తుతియాగం వల్ల ఏంటి ఉపయోగం? 24 స్తుతియాగం కన్నా ఈ ఉపకార ధర్మం కూడా, ఇది కూడా దేవునికి ఇష్టమైన యాగము, ఇది కూడా దేవునికి ఇష్టమైన బలి. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. కనుకనే ప్రభు అంటారు, ఈ ధనము గురించి, ప్రాస్పెరిటీ, సమృద్ధి, సిరి, సంపద గురించి ఒక లెవెల్లో మనం వింటూ వెళ్ళాలి. ఒక లెవెల్ దాటి దేవుని కన్నా పైకి తీసుకెళ్ళకూడదు దాన్ని. దేవుడి తర్వాత డబ్బు ముందు నాకు అనే దాంట్లోకి నేను నడిపించకూడదు ఉపదేశంతో.
ఆ తీరులో మనం ఉండకూడదు. ఇచ్చేవాడు దేవుడు, కంగారు పడుకును, ప్రార్థించు, ఆత్మ సంబంధ విషయాల మీద నువ్వు ఆసక్తిగా ముందుకలుగుండు. దేవుడు అన్నీ నీకు సమకూరుస్తాడు. నువ్వు చేసేవన్నీ కూడా దేవుడు ఫలింపజేస్తాడు. దేవుని మనకి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుకనే అక్కడే ఆ 3 వచనాల్లోనే అపొస్తలుడైన పౌలు అంటాడు, వాటి వెనకాల పరిగెత్తొద్దు అంటాడు. మరొక చోట అంటాడు, ధనాపేక్ష అన్నిటికీ కీడులకు మూలం అంటాడు తిమోతితో. మళ్ళీ ఇక్కడ అంటాడు, ఆతిథ్యం చెయ్యండి, కష్టాలు ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, ఉపకారం చేయండి, ధర్మం చేయండి. మీరు చేయకపోతే ఎవరు చేస్తారు? మీ సహోదరులు కదా, వాళ్ళ సహోదరులు కదా, మీరు చేయకపోతే ఎవరు చేస్తారు? డబ్బు వెనకాల పరిగెత్తొద్దు అంటాడు. ఇప్పుడేమో సహాయం చేయమంటాడు. సంపాదించుకోవద్దని అంటలేదు కదా. దేవుని వెనకాల పరిగెత్తకుండా డబ్బు వెనకాల పరిగెడితే అది మనం ఎన్నో కష్టాలు తీసుకెళ్తుంది. కానీ దేవుని వెనకాల పరిగెడుతుంటే డబ్బు మనం వెనకాల పరిగెత్తుకొచ్చేలా దేవుడు చేస్తే ఆ డబ్బును మనం మళ్ళీ దాచుకుని బ్యాంకులో ఇంట్రెస్ట్ వచ్చేలాగా అలా పోగయ్యేలా కాదట. ఉంటే ఉండనివ్వండి, కానీ పక్కవాడికి భోజనం పెట్టండి, లేనివాడికి భోజనం పెట్టండి, లేనివాడికి వస్త్రం ఇవ్వండి, లేనివాడికి కాస్త నీడొచ్చేలాగా మీరు సహాయం చేయండి. దేవునికి స్తోత్రం.